what you are going to call, that is called whether the project is small means obviously we are going to call it mini. Okay, whether the project, okay, so we are going to do in the major point means it is having some phases. Okay, first phase, second phase, like that. Okay, so in the first phase, what about the developments that you are going to do in the second phase, and what about the results that you are going to get. Okay, so while you are going to interact with about our Cisco packet tracer, our first motto is, okay, to design. Okay, the second motto is simply we are going to test the results. So till now what we have done, okay, we have what you call, so perform some DHCP configurations and VLANs, and we are going to organize what you call local area networks. So that we have seen. So immediately we are going to perform what you call, so check with the results also. Okay, so we have another way, okay, so to what you call test the results instead of sending PDUs from one host to another host. Okay, we have some other methodology. Okay, that is called the main methodology. Okay, that I'm going to show you today. And most of the project, we have collected some projects. Okay, so for you people, so please wait, it is it's going on. Okay, yeah, so see here, and I'm going to open desktop. So I have created some projects for you. Okay, so see that. So how does the project will be look like? Okay, sir, we are unable to see your screen, sir. Oh, okay, ma. Wait, one second. Yes, sir. Yes. Yeah. Okay, so did you see such kind of what you call the environments? See that? Okay, Anna. So I have a project. ఏంటి సార్ మాకు నార్మల్గా సిస్టమ్స్ కనిపిస్తున్నాయి, ఏదో రూటర్స్ కనిపిస్తున్నాయి, సో దీన్ని మీరు ప్రాజెక్ట్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్. ఓకే, కాంటాక్టింగ్, ఓకే, 4 vertical the locations in the India. One is Mumbai, another one is Calcutta, another one is Delhi, another one is Chennai. అర్థమా? సో ఏం చేస్తాం మనం ఇక్కడ? ఓకే, సపోజ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఏ IBM కంపెనీ. ఓకే, లేకపోతే IBM అనుకోండి, గూగుల్ అనుకోండి, ఏదైనా అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి, IBM కంపెనీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ కొత్తగా స్టార్ట్ అయ్యే IBM కంపెనీకి మనం ఏం చేయాలని ఇక్కడ ఎవ్రీవేర్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వాట్ యు కాల్ నెట్వర్క్. ఓకే, సో మనకేంటి IBM కంపెనీ అంటే, సో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అదే అంటే మన నెంబర్ ఆఫ్ టెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంతోపాటు సర్వర్ కూడా ఒక చోటు ఉంటుందని మనం అనుకుంటాం అనమాట. సో బేసికల్లీ ఓకే, సో సర్వర్ అట్ మెయిన్ లొకేషన్. ఇప్పుడు చూడండి, మీరు ఇన్ దిస్ ఈ డయాగ్రామ్ మీరు చూసారనుకోండి, చెన్నైలో దాంతోపాటు ముంబైలో కొన్ని సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఒకటేమో DHCP సర్వర్, అంటే మనకు IPs కావాలంటే డైరెక్ట్ నేను DHCP సర్వర్ నుంచి మొత్తం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా వెబ్ ఏమంటారు, ఏదైనా వెబ్సైట్స్ నాకు ఉంటే వెబ్సైట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఐ నీడ్ టు హోస్ట్ ద వెబ్ సర్వర్. ఓకే, ఏదైనా నేను ఇంటర్నల్ గా ఒక బ్రాంచ్ ఒక సపోజ్ కలకత్తా నుంచి నేను చెన్నైకి నేను మెయిల్స్ పంపించాలంటే ఓకే, ఐ వాంట్ ఇంటరాక్ట్ విత్ ద మెయిల్ సర్వర్స్. ఓకే, సో దిస్ ఇస్ ద వే ద ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బిల్డ్. బట్ చూడడానికి మనకి ఇక్కడికి చాలా సింపుల్ నెట్వర్క్ ఉందన్న, బట్ ఇట్స్ నాట్ సింపుల్. ఓకే, ఇలాంటి ఒక నెట్వర్క్ డిజైన్ మీరు మీ క్లయింట్కి ఇచ్చారనుకోండి, ఓకే, సో ఇలాంటి ప్రాజెక్ట్ మీ క్లయింట్కి ఇచ్చారంటమా, సో డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వర్టికల్ ఇంప్రెస్డ్. ఓకే, ఏంది ఇక్కడ చూడండి, సింపుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఒక 3. ఓకే, సో వి నో అబౌట్ VLANs వెరీ వెల్. ఓకే, ఏంటి VLANs అంటే? ఓకే, ఆల్రెడీ విత్ దట్ వీ హ్యావ్ డిస్కస్ నానా. ఓకే, సో వర్టికల్, సో విచ్ ఆర్ నథింగ్ బట్ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ విచ్ ఇస్ గోయింగ్ టు కాంటాక్ట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, మీరు కోల్కతా చూస్తున్నారంటే నాన్న, కోల్కతాలో మనకి ఏంటి, సో 2 స్విచెస్ ఉన్నాయి. సో అండర్ విచ్ వీఆర్ హ్యావింగ్, ఓకే, సో 3 different డిపార్ట్మెంట్స్, VLAN 10, VLAN 20, VLAN 30. ఓకే, ఇక్కడ కూడా 10, 20, 30 ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, చెన్నైలో ఓన్లీ సర్వర్స్ ఉన్నాయి అంతే. చూడండి, చెన్నైలో ఓన్లీ సర్వర్స్ ఉన్నాయి అంతే. అంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం డేటా తెచ్చుకోవాలి, లేకపోతే డేటాను యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ముంబైలో ఏముంది, DHCP సర్వర్ ఉంది. సో మనకి ఏమన్నా మనకు ఉండే మన హోస్ట్లకి ఏదైనా కొన్ని IP అడ్రస్లు కావాలంటే ఏం చేయొచ్చు, అవి ముంబై సర్వర్ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది యాక్చువల్ గా, సో దిస్ ఇస్ కాల్డ్ దీని ఏమంటే వేర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ యూనిట్. ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. ఓకే, కోల్కతాలో ఏముంది, ఇక్కడ మనకు నార్మల్ డిపార్ట్మెంట్స్, సేల్స్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, HR డిపార్ట్మెంట్ ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలా సో మనకు అంటే ఎంటైర్ ఒక కంపెనీ
ఒక 4 to 5 లొకేషన్స్ లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ద ప్రాజెక్ట్. అదేమ్మా. Okay, so this project, so that I am going to explain you tomorrow. Why? Because we are going to left one more topic. Okay, చూడడానికి చాలా సింపుల్ గా ఉంది సార్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంటున్నాను. ఇట్స్ నాట్ సింపుల్, ఎందుకంటే చూడండి ఐ హ్యావ్ ఇంటరాక్ట్ విత్ ద రోటర్స్. ఓకే, ఇంతకుముందు మనం ఓన్లీ రోటర్ దేనికి వాడాము, DHCP కాన్ఫిగర్ ని అనేబుల్ చేసుకోవడానికి. సో బట్ హియర్ వీ నీడ్ టు ప్రొవైడ్ రూటింగ్. ఓకే, ఏంటి సార్ మధ్యలో కొన్ని రెడ్ లైన్స్ ఉన్నాయని మీరు అడగొచ్చాను. సో దిస్ ఇస్ కాల్డ్ లీజర్ లైన్స్. అదేమా, చెన్నై నుంచి కోల్కతాకి మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నా, ఒక ట్విస్టెడ్ పేరు కోయాక్సియల్ కేబుల్ కనెక్ట్ చేయలేము నాన్న. ఓకే, అలాగే ఢిల్లీ నుంచి చెన్నైకి ఇంకొక కేబుల్ మనం కనెక్ట్ చేయలేము, చెన్నై నుంచి ముంబైకి ఇంకొక కేబుల్ కనెక్ట్ చేయలేము, మళ్ళీ ముంబై నుంచి కోల్కతాకి కూడా ఇంకొక కేబుల్ మనం ఇక్కడ సో కనెక్ట్ చేయలేము. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ, వీఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద ISPs. యాక్చువల్గా మనం చూడండి ఇక్కడ ఒక ISP ఉంటుంది. ఓకే, ISP ఏంటి ISP? సంబడి కెన్ యూ వాట్ యు కెన్ స్పెల్ అవుట్ వాట్ ఈస్ ISP? Yes, can you spell about one ISP? Anybody? Or you can type in the chat box. Internet service provider. Yes, అర్థమవుతుందా అంటే మీనింగ్ ఏంటి? సో మనం ఒక ఏరియాలో ఉన్నాము, మనకు ఒక నెట్వర్క్ ఉంది నాన్న. ఇప్పుడు చూడండి కోల్కతా ఉంది, కోల్కతా ఎలా ఉందని ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ లో కనెక్ట్ అయింది. సో బట్ ఏమైంది, కోల్కతా ఇట్ హాస్ బీన్ కనెక్టెడ్ టు ద రోటర్. ఓకే, ఇట్ నీడ్స్ ఇంటర్నెట్ యాక్సెస్ ఓకే టు కమ్యూనికేట్ విత్ ద ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ వరల్డ్. ఇప్పుడు చూడండి నేను ఇండియా తీసుకున్నాను, ఇండియాలో 4 cities తీసుకున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ముంబై యాజ్ సమ్ శాన్ ఫ్రాన్సిస్కో, చెన్నై యాజ్ సమ్ వాషింగ్టన్, సమ్ ఢిల్లీ యాజ్ సమ్ ఓకేనా సమ్ అదర్ కంట్రీ. ఓకే, లేకపోతే న్యూయార్క్ తీసుకోండి. సో తీసుకుంటే హౌ డస్ ద కోల్కతా ఓకే సో రోటర్ విచ్ ఇస్ గోయింగ్ టు కాంటాక్ట్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీకు కనిపించే ఈ రెడ్ లైన్స్ కనిపిస్తాయి, రెడ్ కేబుల్ లా కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ISP. ఓకే, దిస్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ లీజర్ లైన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ముంబై నుంచి కోల్కతాకి నియర్లీ ఒక 1000 kilometers డిఫరెన్స్ ఉంటుందమ్మా. అలాగే చెన్నై నుంచి ముంబై కూడా ఒక నియర్లీ ఒక 700-800 kilometers డిఫరెన్స్ ఉంటుంది. చెన్నై టు ఢిల్లీ కూడా నియర్లీ ఒక 700 to 800 kilometers డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, బట్ మనం అక్కడి నుంచి ఇప్పుడు చూడండి సపోజ్ ఒక IBM కంపెనీ ఏం చేస్తుంది, చెన్నై టు కోల్కతా డైరెక్ట్ గా రూట్ మ్యాప్ వేస్తుందా? నో, దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ లింక్. నో, వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, దే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద ISPs. సో కాబట్టి మనకి ISPs ఏంటి, ఇక్కడ ISPs ఆర్ ఎవ్రీవేర్. ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటాయి, ఓకే ఇక్కడ ఉంటాయి, ఎంటైర్ ఇండియా ఒక వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ISPs. సో మనకేంటి, మనం హైదరాబాద్ చూస్తున్నాం అనుకోండి, హైదరాబాద్ లో కూడా ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, దాంతోపాటు ఐడియా ఉంది, దాంతోపాటు BSNL ఉంది. వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ISPs. వీళ్ళు ఏం చేస్తారా, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ లీజర్ లైన్స్ ఓకే టు కనెక్ట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే, ఇక్కడ మీరు కేబుల్ చూస్తున్నారు కదా, దట్ ఈస్ కాల్డ్ సీరియల్ కమ్యూనికేషన్ కేబుల్. ఏంటమ్మా, సీరియల్ కమ్యూనికేషన్ కేబుల్. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఫాస్ట్ ఎథర్నెట్ కేబుల్స్. ఓకే, వీటి యొక్క స్పీడ్ ఓన్లీ 100 Mbps. అర్థమవుతుందా, ఓన్లీ 100 Mbps. ఏంటి సార్ 100 Mbps అంటే? ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 Mbps. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ PC నుంచి ఇంకొక PCకి. ఓకే, అదే మనం ఇక్కడి నుంచి ఇక్కడ పంపించాలనుకున్నానా, ఈ 100 Mbps తో పంపించాలంటే ఇక్కడ లీజర్ లైన్స్ అంత సపోర్ట్ చేస్తే లేదు. ఓకే అన్న, సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద నెట్వర్క్, డిపెండ్స్ అపాన్ ద వాట్ యు కాల్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఇక్కడ మీరు చూసే రెడ్ కేబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఇవి ఏం చేస్తాయి అంటేనా, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద డేటా ట్రాన్స్మిషన్ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 Gbps. అంతమా 1 Gbps. ఏంటి సార్, మన డేటా ఏమో 100 Mbps పెడుతూ పోతే, బట్ వాట్ అబౌట్ ద లీజర్ లైన్స్, దే ఆర్ గోయింగ్ టు టేక్ అవర్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 Gbps. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక 10 seconds కి 1 GB డేటా పంపిస్తూ ఉంటే, బట్ ఈ రోటర్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ 1 second లోనే 1 GB డేటాని తీసుకెళ్తూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద క్రెడిబిలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ సీరియల్ ఒక స్వీట్ ఏమంటున్నా సీరియల్ కేబుల్స్ అంటున్నాను. ఐ విల్ షో యూ వాట్ అబౌట్ ద సీరియల్ కేబుల్స్, వై దే ఆర్ గోయింగ్ టు యూస్. ఓకే, సో కాబట్టి మన కోల్కతాలో ఒక రోటర్ ఉంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో మన కాలేజ్లో 3 రోటర్లు ఉన్నాయి. ఈ 3 రోటర్తో నేను ఏం చేయొచ్చు అంటే 3 cities కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమున్నాయి 4 రోటర్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కనెక్టింగ్ ఆల్ ద 4 వాట్ యు కాల్ సిటీస్. అర్థమవుతుందన్న. సో కాబట్టి నేను ఏం చేయాలి ఇక్కడ, ఐ వాంట్ టు ప్రొవైడ్ ఏ రూటింగ్. ఓకే, ఏంటి రూటింగ్ అంటే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ జస్ట్ హ్యావ్ డన్ దిస్ వన్. ఒకసారి చూడండి, ఐఎమ్ గోయింగ్ టు పింగింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ పింగ్ చేస్తాను. ఓకే, చూడండి ఏమవుతుందో.
Okay, please wait. మనకి రోజు రామాయణం ఉంది. Wait అన్న, I am going to ping you from suppose here to ఇక్కడ పింగ్ చేస్తున్నాను నేను వేరే హౌస్కి. Okay, let time we are going to check with సిమ్యులేషన్ మోడ్. సిమ్యులేషన్ మోడ్ చూద్దానన్నా. సిమ్యులేషన్ మోడ్ లో చూసామంటే క్లియర్ గా మనకు ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. సో ఐఎమ్ పింగింగ్ ఫ్రమ్ హియర్ టు ఈ సక్సెస్ అయిపోతే ఇప్పుడు నిమిషాలు. ఇవి సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ పింగ్ చేస్తున్నాను. బట్ నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ నేను పింగ్ చేస్తున్నాను. అదేమ్మా ఇక్కడ నేను పింగ్ చేస్తున్నాను, ఒకసారి బాగా చూడండి. లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ పింగ్ చేస్తున్నాను. సో సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, అసలు ప్యాకెట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయో చూడండి. ఓకే, అబ్జర్వ్ వెరీ క్లీన్లీ. చూడండి, అక్కడ నుంచి ఆ స్విచ్కి వస్తున్నాను. ఇంకో ఆ స్విచ్ నుంచి ఏమవుతుంది, ఒక డూప్లికేట్ ప్యాకెట్ వేరే వీలానికి వెళ్తుంది. చూడండి, రోటర్కి వెళ్తుందా. చూడండి ఏమైంది, అక్కడ రోటర్ దగ్గర ఆగిపోయింది. ఓకే, అంటే ఏంటి, ఢిల్లీ రోటర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ వాట్ యు కాల్ సో సెండింగ్ ద డేటా టు ద వాట్ యు కాల్ కల్కట్టా. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు, we need to ఓకేనా. సో అవర్ డేటా విల్ బి స్ట్రక్ అట్ ద ఢిల్లీ రోటర్. సో మనం ఏం చేయాలి, ఢిల్లీ నుంచి ఏం చేయాలమ్మా, కొలకటాకి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ రూటింగ్. ఓకే, ఏంటి రూటింగ్ అంటే వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ పాత్ బిట్వీన్ ద సో ఢిల్లీ రోటర్ టు కోల్కతా రోటర్. సో వన్స్ ద రూట్ ఈస్ రెడీ, సో ఇట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ద డేటా టు ద డెస్టినేషన్స్. ఓకే, అయితే సేమ్ వే నేనేం చేస్తానంటే నాన్న, ఎక్కడైనా సరే సపోజ్ ఇక్కడ నుంచి నేను ఇక్కడికి పింగ్ చేస్తాను. ఓకే, ఎక్కడికి పింగ్ చేసినా కానీ సో ద సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ కలకత్తా ఏమవుతాయి, ప్యాకెట్స్ ఆగిపోతాయి. చూడండి, అక్కడి నుంచి రీచ్ చూడండి, ఆ రూట్ లో రీచ్ అవుతున్నాయి. చూడండి, ఆ రూట్ లో రీచ్ అవుతున్నాయి. ఒకవేళ పింగ్ అయితే సక్సెస్ అవుతాయి. PC12 మై డెస్టినేషన్ అన్న. చూడండి, PC12 సక్సెస్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటి, దట్ పర్టికులర్ రూట్ ఈస్ చూడండి మా ప్యాకెట్స్ ఎలా వెళ్తున్నాయి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓకే చూడండి అన్న ఏమైంది ఇక్కడ. సో సంథింగ్ ఒక విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఫెయిల్ అయింది అన్న. ఎందుకు ఫెయిల్ అయింది, ద రూటింగ్ ఈస్ నాట్ డిఫైన్డ్ ప్రాపర్లీ. అర్థమా. సో ఇంకా కొంచెం కోడ్ ఉందన్న, ఎందుకంటే జస్ట్ yesterday just I took this and I'm doing some routing. అర్థమవుతుందన్న. సో కాబట్టి సో now what we are going to do is okay, we are going to so provide routing. అర్థమా. సో కాబట్టి ఇక్కడ నాకు ఏ నెట్వర్క్స్ ఉన్నా సరే ఓకే, నేను ఏం చేయాలి, I want to send my data from here to here. Okay, so కాబట్టి అన్న, so this okay example that we are going to perform by tomorrow. Okay, so because of okay, it's like a project. Okay ma, so totally I have seen this is the third project. Okay, first the మనకు IoT అన్న స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మీకు చూపించాను. సెకండ్ వన్ ఇస్ ఓకే, ఒక ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో మీకు చూపించాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ప్రాజెక్ట్. ఓకే, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మా. ఓకే, మీరేం చేస్తారంటే సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ఓకే, సో జస్ట్ కమ్ విత్ వన్ ఐడియా. ఒక ఐడియాతో రండి, సార్ నేను ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మీ ఒపీనియన్ చెప్పండి నేను. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ మై సో గైడెన్స్. ఐఎమ్ గోయింగ్ టు గైడ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సో ప్రొవైడ్ ద కోడ్ వేర్ యూఆర్ గోయింగ్ టు బి లాగింగ్. అదనమా. సో 2 classes లో మీరు కోడ్ మొత్తం బిల్డప్ చేయలేరు కాబట్టి సో కాబట్టి వి నీడ్ సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ నాన్న. ఎందుకంటే చూడండి, ప్యాకెట్స్ ఎక్కడి నుంచి ఇక్కడ పోలేదంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రూటింగ్. ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ, వి నీడ్ టు ట్రబుల్ షూట్. సో దట్ ఈస్ ద థింగ్ we are going to be left in the Cisco packet tracer projects. Okay, so we are going to discuss so that thing today. So based on that, okay, so we can move further. So tomorrow's so IoT session as well as project session. Okay, so and tomorrow we are going to wind up this particular okay ma, so Cisco packet tracer projects. Okay, so Monday onwards, so the IEEE student Shreyas chapter. Okay, so they have started with the some other new technology. So that is going to so provide hosting for the participants. Okay, so anyhow, okay, so this particular example that we are going to do on tomorrow.
Okay, so I need to discuss the concept of routing today. Okay, yeah. Okay, now. So what is the meaning of routing? I said about yesterday. Somebody can tell about what is router? Okay, na. Up to switch we have done yesterday. Okay, switch lo emunte manaku like normal switch configurations. Okay, VLAN configurations. ఇంకా స్విచ్ లో మనకు చాలా ఉంటాయి అన్న. ఎందుకంటే మీరు చేసే మినీ ప్రాజెక్ట్ లెవెల్లో, మేజర్ ప్రాజెక్ట్ లెవెల్లో యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ వాట్ యు కాల్ సెక్యూరిటీ. స్విచ్ లెవెల్ సెక్యూరిటీ మీరేం ప్రొవైడ్ చేయరు. సో స్విచ్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే we have some other topic that is called access control list, ACLs అంటారు వాటిని. ఓకే, అవి కూడా నేర్చుకోవాలి. బట్ మనకు ఉండే తక్కువ టైం కాబట్టి సో వాటికి ఎక్కువ టైం కావాలి. అట్లీస్ట్ we need to discuss about 2 to 3 classes for the access list. Okay, so that's why I'm not covering here. Okay, so my main objective is I want to just to discuss about the concept of switching as well as routing. Okay, it is more enough to do a mini as well as the major project. Okay, and what about the switch? Just unmute Ashrinidhi. So for the participants, so they are going to share the what they have learned about from past 3 days. Yeah, Srinidhi. Yes, sir. Yes, sir. Yes, Nana. Yes, ma. Just just tell about what about the switching concept and what about the routing concept. ఎందుకంటే already I have discussed about the functionality of the switch, the functionality of the router. Yeah. Yes, somebody, Nana? Somebody can talk. It was already so. Yes, ma. Your hand raise చేస్తారు, చెప్పండి. Just talk with me. Okay, unmute access is given to you, participant. Yeah. Why for switching and why for routing, ma? Between different networks. Okay, so that is about. Okay, we will use switch in one network. Okay, that's it. Next, anything else, ma? I'm expecting from the exact answer. What is switch? Switch. There's somebody? Varsha, chepma. A device which distributes the traffic, sir. Yeah. Saurabh, cheppu. Chetan, chepma. Sir, it's a device used to distribute the traffic between Networks. hosts in a same network. That is called switch. Area, sir. Yeah. Okay. Yes, sir. What about router? Router connect different networks. అర్థమవుతుందన్న. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక నెట్వర్క్ లో స్విచ్ ఉంది అనుకోండి, అంటే చూడండి ఇప్పుడు నాకేంటి, ఐఎమ్ హ్యావింగ్ n number of networks. Is that the switch is mandatory in the n number of networks or not? ఇప్పుడు చూడండి మా, ఐఎమ్ హ్యావింగ్ 4 networks ఉన్నాయి. ఓకే, సో ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్, ఇదొక నెట్వర్క్. అన్ని చోట్ల మనకి ఏంటంటే thousands of pieces ఉన్నాయి. ఓకే, switch is mandatory here or switch is not mandatory here? Everywhere switch is mandatory. అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే thousands of computers ని కనెక్ట్ చేయాలంటే మనకు స్విచెస్ కావాలి. ఓకేనా? సో day 1 onwards I'm saying that without switch we could not distribute the traffic from one end to some other end. అర్థమవుతుందన్న. సో కాబట్టి నాకు n number of networks ఉంటే అన్ని n number of networks లో సో మై స్విచ్ ప్లే వెరీ క్రూషియల్ రోల్. అర్థమవుతుందమ్మా. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ ద హోస్ట్ అవైలబుల్ హియర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఎందుకంటే ఒక డివైస్ ఇక్కడ మనకు కాన్ఫిగర్ అయ్యిందంటే నెట్వర్క్ లో, దట్ డివైస్ ఈస్ ఆల్వేస్ ట్రై టు సెండ్ సమ్ డేటా. ఓకే, సో బై ద సేమ్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ సమ్ డేటా ఫ్రమ్ ద సమ్ అదర్ క్లయింట్ ఆర్ సమ్ అదర్ హోస్ట్. ఓకే, ఎస్ నాన్న, చెప్పండమ్మా. చెప్పండమ్మా. ఎస్, ఓకే. సో కాబట్టి మా, సో everywhere if I'm having a number of networks means all the networks which is going to be used by the switches.
to distribute their traffic internally as well as externally. But external గా మనకు ట్రాఫిక్ పోవాలంటే ఏం కావాలా మనకు? డెఫినెట్లీ ఓకే వి నీడ్ అండ్ రూటర్. అర్థమా? ఆ రూటర్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఉంటుంది మనం. సో కాబట్టి సో దిస్ పర్టికులర్ నెట్వర్క్ విల్ బి కనెక్టెడ్ టు రోటర్. దిస్ పర్టికులర్ నెట్వర్క్ ఆల్సో కనెక్టెడ్ టు రోటర్. దిస్ పర్టికులర్ నెట్వర్క్ ఆల్సో కనెక్టెడ్ టు రోటర్. దిస్ పర్టికులర్ నెట్వర్క్ ఆల్సో కనెక్టెడ్ టు ద రోటర్. ఇప్పుడు చూడండి 4 నెట్వర్క్స్ ఉన్నాయి మా 4 లొకేషన్స్ లో. ఇదేమో మీరు చెప్పినట్టు సపోజ్ ఇది బెంగళూరు అనుకోండి, ఇదేమో సమ్ హైదరాబాద్ అనుకోండి, ఇదేమో చెన్నై అనుకోండి, ఓకే ఇదేమో ఢిల్లీ అనుకోండి అన్న. ఓకే మనకేంటి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ. సో ఒక రూట్ సరిపోద్ది అంటేనా? ఎందుకంటే ఇప్పుడు చూడండి బెంగళూరు ఇక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది, చెన్నై ఇక్కడ ఉంది, ఢిల్లీ ఇక్కడ ఉంది. ఓకే ఇవన్నీ ఏం చేయాలి నేను ఇక్కడ ఒక రూటర్ ద్వారా okay I am going to vertical organize. Where does I am going to vertical locate my server, locate my router? ఈ రూటర్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క లొకేషన్ కి నియర్లీ 700 to 800 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. ఓకే అంటే 350 కిలోమీటర్స్ డిఫరెన్స్ లో నేను రూటర్ పెడతానా? నో. అర్థమా? సో వన్ రూటర్ at is it one router will be available at Hyderabad, another router will be available at Delhi, another router will be available at Chennai, another router will be available at vertical Bangalore. So కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనం చెన్నై టు బెంగళూరు ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ రూటింగ్, బెంగళూరు టు హైదరాబాద్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ రూటింగ్, బెంగళూరు టు ఢిల్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ రూటింగ్, ఓకే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు చెన్నై అదనమా. అలాగే సో హైదరాబాద్ టు ఇంకేమన్నామా హైదరాబాద్ టు చెన్నై మళ్ళీ లైక్ దిస్. ఓకే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ n number of networks means I am going to provide vertical n-1 number of vertical connections between the okay all the 4 vertical networks. Okay so that is called the concept of routing. So but instead of using one particular router and which is going to be located at the different location means okay so wherever we are going to sending the data from, so our own network, our own region, we need to hold one particular router. Okay so that we are going to provide routing from Hyderabad to ఇప్పుడు మనకు నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఏ విధంగా ట్రావెల్ చేస్తానమ్మా? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి పోవాలి, ఐఎమ్ హ్యావింగ్ సమ్ రూట్. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలి, ఐఎమ్ హ్యావింగ్ సమ్ అదర్ రూట్. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలి, ఐఎమ్ హ్యావింగ్ రూట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవడానికి రూట్ ఉండదమ్మా? ఉండదు చెప్పండి. రియల్ టైంలో ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తాను హైదరాబాద్కి చెన్నైకి వెళ్ళి ఏమైనా వెళ్తాను. హైదరాబాద్ టు ఢిల్లీ పోవాలంటే చెన్నైకి పోవాలని ఎవరు డైరెక్ట్ గా సపోజ్ మహారాష్ట్రకి వెళ్ళి సమ్ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ నుంచి అట్లా ఢిల్లీకి వెళ్తారు. లైక్ దట్ హైదరాబాద్ బెంగళూరు పోవాలంటే సో మధ్యలో ఏమంటారు ఆంధ్రాకి పోవాలి, ఆంధ్ర క్రాస్ అయిన తర్వాత బెంగళూరు వస్తుంది. హైదరాబాద్ చెన్నైకి పోవాలంటే మళ్ళీ విజయవాడ, నెల్లూరు అవన్నీ దాటుకొని చెన్నైకి పోవాలి. చెన్నై టు ఢిల్లీ పోవాలంటే సేమ్ మళ్ళీ మహారాష్ట్రకి పోవాలి, ఆంధ్రాకి రావాలి, మహారాష్ట్రకి పోవాలి లైక్ దట్. సో బెంగళూరు నుంచి ఢిల్లీ పోవాలంటే మళ్ళీ మహారాష్ట్రకి పోవాలి, తర్వాత గుజరాత్కి పోవాలి లైక్ దట్. వీఆర్ గోయింగ్ టు వర్టికల్ సో ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. ఓకే ద రూటింగ్ కాన్సెప్ట్ ఆల్సో సేమ్. ఓకే సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూస్ వర్టికల్ రూటర్స్. అదనమాట. సో మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ రోటర్స్ వాడుతున్నాను. సో రోటర్స్ వాడి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వర్టికల్ రూటింగ్ ఫ్రమ్ ఓకే వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. ఓకే సో కాబట్టి మా దిస్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్న. ఓకే సో ఆల్ ఆఫ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దిస్ ఇస్ అబౌట్ అవర్ వర్టికల్ అకార్డింగ్ టు Cisco packet tracer. Okay except IoT devices interaction. So this is the last class. Okay so think that. So once again I'm going to take my own network nana. So I'm having some pieces under so one network, I'm having another pieces at some other network, I'm having some other pieces in some other network. Okay so నేను ఏం చేస్తానంటే మా సేమ్ ఇంత ముందు కూడా నేను 3 నెట్వర్క్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా నేను 3 నెట్వర్క్స్ తీసుకున్నాను. బట్ టుడే I don't want to take DHCP. Okay ma I don't want to take DHCP and I don't want to take interact with VLAN. ఓకే అయిపోయినాయి. VLAN DHCP దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ నెట్వర్క్ లో మనం వాటి ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం ఎస్టర్డే చూసాం. ఓకే సో ఈ రోజు ఏంటంటే మనం వితౌట్ VLAN కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ చేస్తాం. సో బికాస్ ఆఫ్ రూటర్స్. ఓకే వితౌట్ VLAN టుడే వీఆర్ గోయింగ్ టు పింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అంటే దిస్ పర్టికులర్ నెట్వర్క్ టు దిస్ పర్టికులర్ నెట్వర్క్. సో టుడే ఐ డోంట్ వాంట్ టు ప్రొవైడ్ వర్టికల్ DHCP. ఓకే సో సర్వర్ వర్టికల్ పూల్స్. Okay but danto part I don't want to provide vertical any of the VLANs. Okay so simply so I am going to interact with the vertical normal network. Okay so I am going to take one switch here, I am going to take another switch here and I am going to take one more switch here. Okay so switch is mandatory nana.
Okay, so that I'm going to connect these pieces and I'm going to connect all the pieces. Okay, yeah, this PC, this PC, and this PC, this PC. Typing them. So so think that, so this is Bengaluru. Okay, so this is Hyderabad. This is from Delhi. Okay, అనుకున్నాను. Okay, so please somebody should go to the mute. No, just mute for the participants. Satvika, just go to the mute. Shreyas branch, student branch, just you can just mute everybody. Yeah. Okay, so kabatti enti ippudu nenu Bangalore nunchi em cheyali, I want to connect Hyderabad. So kabatti I just require what you call a router. అర్థమైందమ్మా, ఇంతకుముందు ప్రీవియస్ కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ what you call Bangalore to Hyderabad, okay, I must have one particular router or I must have two particular routers also. So first ఏం చేస్తానంటే I am going to take one particular router and I am going to send my data from here to here. Okay, అది ఎలా చేస్తాను దాని తర్వాత let we are going to discuss about what you call how we are going to connect from Bangalore to Hyderabad and Hyderabad to Delhi and Delhi to Hyderabad and Delhi to Bangalore. So initially what I am going to do is I am going to take one router between the Bangalore to Hyderabad. ఎందుకంటే I am going to explain both the concepts. ఎందుకంటే ఇందాక మీ క్లాస్ లో ఏం చెప్పాను ఇందాక ప్రెజెంటేషన్ లో, సో కాబట్టి 4 cities ని కవర్ చేయడానికి ఒకే రూటర్ ఉన్నప్పుడు ఓకే మా, సో వాట్ అబౌట్ ద ఛాలెంజ్, లేదు ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క రూటర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఛాలెంజ్, లెట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే I am going to connect. ఓకే, సో దిస్ పర్టికులర్ చూడండి with the help of router. ఇందులో కూడా ఏం చేస్తానంటే I am going to connect so this. Okay, so then how we are going to what you call so provide so power up between the switch to router. Anybody how we are going to provide power up between the switch to router ma? What is the command? Type in chat box. Now give the chat permissions, they are going to type. How does we are going to provide what you call power up between the switch to router ma? What is the command that you have practiced yesterday? Yeah, very good, Gautam. So no shutdown. Okay, so where does we are going to provide no shutdown command? Okay, we are going to provide command at which interface? 0/0. దాంతో పాటన we are going to provide another interface 00/1. So kabatti first of all open the router. Okay, so before going to the router nana you are going to provide what you call the network addresses. అదే నెట్వర్క్ అడ్రస్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసేయండి నన్ను. ఏంటో నెట్వర్క్ అడ్రస్, సో ఫర్ దిస్ PC its IP is 192.168.1.2. okay, not about 1.1. okay, why 1.1 is not, I will tell you. And this one is 192.168.1.3. and this PC is 2.168. And this PC is 192.168.2.3. and this PC is 192.168.3.2. and this PC is 192.168.3.3. okay, first ఏం చేస్తున్నానంటే first of all Delhi network నేను separate పెడుతున్నాను. so this way we are going to discuss later. First I am going to connect Bangalore Hyderabad with the help of only one router. okay, so once this is successful, so we can come to the okay, we are going to arrange some Delhi network and we are going to arrange some other Mumbai network also. okay, first of all I am going to define what you call the IP addresses for the host. okay, so kabatti nanu meer em chestarante you can what you call open the PCs. okay, you are going to provide IPs. okay, IPs ekkada provide chestamani ikkada direct configuration ki velli ikkadane chesukovachu nana ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే గో టు డెస్క్టాప్. ఎందుకంటే రియల్ టైమ్ లో మీరు ఏం చేస్తారంటే ఒక పీసీని ఓపెన్ చేసి ఎలా చేయగలుగుతారు ఇది చూడండి అన్న, దట్ ఐ విల్ షో ఇన్ రియల్లీ. ఓకే, ఇప్పుడు చూడండి యాక్చువల్గా నాకు ఇక్కడ వైఫై నెట్వర్క్ కనిపిస్తుంది మీకు ఇక్కడ, నేను ఇక్కడ మొబైల్ తో కనెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ నెట్వర్క్. ఐ షుడ్ ఓపెన్ ద ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తున్నా నేను. ఎలా ఉంటుందండి, ఎందుకంటే ఐ వాజ్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్స్. చూడండి ఒక నిమిషం, ఏదో ఒక ఐపీ అడ్రస్ కనిపిస్తుంది నాకు ఇక్కడ 192.168.
245.139. Okay, it is a static IP and DHCP IP. It is a DHCP IP provided by my vertical Wi-Fi access point in my mobile. అర్థమవుతుందండి. అలాగే నేను ఇంకా ప్రాపర్ చూడాలంటున్నా. I should open the networks and settings. ఓకే, నెట్వర్క్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ వైఫై వాడుతున్నాను కాబట్టి వైఫై నెట్వర్క్ లో ఐ వాంట్ టు చెక్ ఓకే హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది వైఫై నెట్వర్క్, ఇక్కడ ఉంది గెలాక్సీ నెట్వర్క్ ఉంది కదా. ఈవెన్ ఈథర్నెట్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఒక కేబుల్ ని నా పీసీ కనెక్ట్ చేస్తానో దేర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఈథర్నెట్. లేదు ఇక్కడ నేను వైఫై నుంచి నేను ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి ఐ కెన్ ఓపెన్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఐపీ అడ్రస్ లైక్ దిస్. గో టు ప్రాపర్టీస్. ఓకే, సో క్లిక్ ఆన్ TCP IP version 4. అదేమా we don't want to provide TCP IP version 6. ఓకే, ఎందుకంటే మనం ఇంకా 5Gకి రాలేదు. ఆల్రెడీ IP6 వర్షన్ ఆల్రెడీ మనకు కొన్ని మొబైల్స్ లో ఉన్నాయి, కొన్ని ల్యాప్టాప్స్ లో కూడా వచ్చేస్తున్నాయమ్మా. సో ఫ్రమ్ పాస్ట్ 2 to 3 years onwards IP6 is still developing nana. ఎందుకంటే సో దిస్ పర్టికులర్ ఇంటర్నెట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980s. అప్పటి నుంచి మనకి ఇంటర్నెట్ ఉంది, but till okay, so there should be a vertical lack of communication in the remote areas also. So that's why this particular IP6 is vertical. It is going to be vertical growing, but either by the year of 2025, okay, so every device is IP6 device only. Okay, so when you're going to vertical, click on this IP version 4 properties. So here you're going to type. చూడండి ఇక్కడ మీరు టైప్ చేయాలి ఏంటి అడ్రస్. అక్కడ ఏం ఇచ్చాను 192.168.1.2. దాంతో పాటు I need to provide gateway. I need to provide the vertical, that is about subnet masking, and I'm going to provide the gateway also like this. సేమ్ ఇక్కడ మీరు ప్యాకెట్ ట్రేసర్ లో ఎలా ఇస్తున్నారో సేమ్ సిస్టమ్ లో కూడా ఇలాగ ఇస్తారు అంతే. లేదు you want DCP means simply you are going to click the above option. ఏంటి obtain an IP address automatically. దీన్ని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా DHCP సర్వర్ ఏం చేస్తామో మీకు ఇక్కడ పూల్ ఆఫ్ అడ్రస్ లో నుంచి కొన్ని అడ్రస్ ని మీకు అసైన్ చేస్తుంది. చూడండి బై డిఫాల్ట్ ఏ ఆప్షన్ లో ఉంది అది. Once again I'm going to cancel nana. Go to properties, open TCP IP4, open that. By default మనకి అది DHCP లో ఉంది. ఓకే, నిజమా అది DHCP లో ఉంది లేదా ఎలా తెలుసుకోవాలి మనం? Go to details man. Details క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ DHCP is enabled. Yes, ఇక్కడ DHCP enabled no అయితే IP ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ DHCP ఎనేబుల్ అయిపోయింది కాబట్టి మనకుండే పూల్ లో ఏదో ఒక అడ్రస్ అసైన్ చేసింది. ఇప్పుడు చూడండి ఏ నెట్వర్క్ ని 245 నెట్వర్క్ అంటే మనకు 192.168.1.2 నుంచి 101 నుంచి 192.168.255.255 దాకా మన హోస్ట్లు ఉంటాయి. ఎప్పుడు బాటమ్ లో ఉండే హోస్ట్లు నాకు ఇచ్చింది అనమాట. ఓకే, లైక్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ DHCP అడ్రస్. అదేనమాట. సో కాబట్టి దిస్ ఇస్ ద వే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద IP అడ్రస్. సో హియర్ ఆల్సో సేమ్. అర్థమవుతుందన్నా. సో కాబట్టి PC నాట్ ఓపెన్ చేయండి అన్న. సో గో టు డెస్క్టాప్ అండ్ IP కాన్ఫిగరేషన్. సో దేర్ యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఇది DHCP క్లిక్ చేసాను అనుకోండి obtain my IP address automatically. లేదా ఇక్కడ నేను స్టాటిక్ ప్రొవైడ్ చేసాను అనుకోండి యాజ్ ఏ యూజర్ manually I'm going to provide my static IP address. What about the address that I have vertical given here 192.168.1.2. when you're going to provide tab automatically subnet masking will be takes place. దాంతో పాటు మీరు ఏం చేయాలి ఇక్కడ this time you are going to provide gateway. Okay, I will tell you what is the gateway. Okay, so I'm closing here nana. So gateway is nothing but a process. ఏంటమ్మా gateway అంటే it is a process, okay, running between the two dedicated hosts. Okay, two dedicated networks or hosts. ఏం చెప్పండి ఇక్కడ హోస్ట్ అన్నా అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ నెట్వర్క్ 2 పీసులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి నెట్వర్క్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి అవి డెడికేటెడ్ గా కాకపోయినా కానీ నార్మల్ గా అవి ఇంటరాక్ట్ అవుతాయి నాన్న. బట్ ఇక్కడ నెట్వర్క్ ని పింగ్ చేయాలంటే సో దట్ ఈస్ నాట్ ఈజీ. దట్స్ వై సో gateway is required. Okay, what is the meaning of gateway is nothing but it is a process running between the two different networks. It is a process running between the two dedicated networks. చూడండి ఇది ఒక డెడికేటెడ్ నెట్వర్క్, ఇది కూడా ఒక డెడికేటెడ్ నెట్వర్క్. ఏం చేస్తున్నాయి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ డేటా పోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా రావాలని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో దట్స్ వై gateway is mandatory. Okay, and what is the gateway for this particular network means I said about it is a 192.168.1.1 అని చెప్పాను. ఎందుకు సార్ 1.1 ని మీరు ఇక్కడ గేట్వేకి ఇచ్చారంటే నా ఇష్టం ఏదైనా ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఎక్సెప్ట్ 1.0 ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ ఆఫ్ ద అడ్రస్ బిట్వీన్ 1.1 to 1.254.
1.255 కూడా ఇవ్వకూడదు అన్న. 1.255 మనం ఏం చేయాలంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ కింద తీసుకోవాలి. ఓకే, వన్స్ అగైన్, సో 192.168.1.0 is my network address. I'm writing here network address. 1.1 is my gateway or so some other address. లేకపోతే దీని మీద ఇక్కడ గేట్వే అడ్రస్ అనుకున్నాను, లేకపోతే some host address అనుకున్నాను, some host address and 192.168.1.255 దీన్ని ఏమంటామంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటున్నాను. బ్రాడ్కాస్ట్ అంటే మీరు ఇక్కడ యూనికాస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే డేటా పంపిస్తున్నారు. దేని ద్వారా? సో విత్ హెల్ప్ ఆఫ్ ద ఛానల్ ద్వారా. సో మీ ఛానల్ ఏం చేస్తుంది, ఒక ఎండ్ మాత్రమే ఈ ఎండ్ నుంచి ఎండ్ డేటా తీసుకెళ్తుంది. ఒకవేళ ఆ సేమ్ టైంలో ఈ సేమ్ సిస్టమ్ అదే మీకు డేటా పంపించుంటే ఈ ఛానల్ ఏమవుతుందంటే కొలైడ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద వర్టికల్ కొలిజన్ ఈ స్విచ్ లో మనం ఆల్రెడీ ఒక లాజిక్ రాసి ఉంటున్నాను. ఏంటంటే అది CSMS-CD. ఓకే, థర్డ్ ఇయర్ తెలుసు, ఫైనల్ ఇయర్ తెలుసు. CSMS-CD ఏంటంటే CSMS-CD అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అలాంగ్ విత్ ద కొలిజన్ డిటెక్షన్. ఓకే, కొలిజన్ మనకి ఏంటి డిటెక్ట్ అయినప్పుడు ప్యాకెట్స్ డ్యామేజ్ అవ్వకుండా సో వాటిని సో ప్రాపర్ జామర్ సిగ్నల్ ఉపయోగించి వాటిని కొంత ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం ఆ ప్యాకెట్స్ ని వెయిట్ చేయించి ఎప్పుడైతే ఛానల్ ఫ్రీ అవుతుందో ఫ్రీ అయిన తర్వాత వాటిని డెస్టినేషన్ పంపించేలా ప్లాన్ చేస్తున్నాను. సో దట్ ఇస్ కాల్డ్ CSMS-CD. సో కాబట్టి ఎవ్రీ స్విచ్ ఈ సపోర్ట్స్ CSMS-CD అర్థమా? సో దానికి ఎందుకు ఏమంటాను దీన్ని, ఒక స్విచ్ ని IEEE 802.3 స్టాండర్డ్ అంటున్నాను. IEEE 802.3 CSMS-CD స్టాండర్డ్ అంటారు. ఓకే, ఇప్పుడు అన్ని మనకు అవసరం లేదు, మీకు జస్ట్ చెప్తున్నాను. సో కాబట్టి ఎక్సెప్ట్ దిస్ 1.255 ఇది ఒక్కటి, అలాగే 1.0 తెప్పిస్తున్నాను. గేట్వే నేను ఏ అడ్రస్ వాడుకోవచ్చు. సో నేను ఏం చేసాను ఇక్కడ, నేను ఇన్ జనరల్ I have used 192.168.1.1 is my gateway for this network. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పీసీకి ఏమి ఇచ్చాను గేట్వే 192.168.1.1. మరి సేమ్ ఇదే పీసీకి ఏం చేయాలి నేను, ఎందుకంటే ఇది ఒకటే నెట్వర్క్ లో ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ సేమ్ అడ్రస్, సేమ్ నెట్వర్క్ అడ్రస్. ఓకే, బట్ వాట్ ఈస్ ద హోస్ట్ అడ్రస్ హియర్, దట్ షుడ్ బి డిఫరెంట్. 1.3. ఓకే, సేమ్ సబ్నెట్ మాస్కింగ్ అండ్ మై గేట్వే ఇస్ 192.168.1.1. ఓకే, ఇక్కడ మీరు 1.1 కాకుండా సమ్మదర్ ఇచ్చారనుకున్నానా, ఇది పింగ్ అవ్వదు. ఇంటర్నల్ గా బేస్డ్ ఆన్ IP పింగ్ అవుతాయి కానీ బట్ ఈ నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్ డేటా పోతుంది. సో కాబట్టి గేట్వే బిట్వీన్ దీస్ టూ పీసెస్ మస్ట్ బి సేమ్. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు సెకండ్ నెట్వర్క్ అండ్ యూఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ లైక్ దట్. సో 192.168.2.2. ఓకే, followed by what about the gateway here? Somebody can type in chat box. What is the gateway here? What is the gateway in the second network, ma? First network lemo gateway is 192.168.1.1. Second network lo type in chat box. అర్థమవుతుందమ్మా? అర్థమైతే టైప్ చేయండి. Yeah, very good. Okay, so 2.1. That's it. So kabatti you are going to provide gateway address as 192.168.2.1. okay, by the same way you are going to provide IP address for this the last host in the second network, sorry, 2.3 followed by what about the gateway 192.168.2.1. next. okay, ఇప్పుడు ఏమైందన్నా ఈ నెట్వర్క్ లెవెల్లో all the hosts are configured, ఈ నెట్వర్క్ లెవెల్లో కూడా all the hosts are configured. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, we need to provide vertical ఏంటమ్మా, సో కాన్ఫిగర్ ద రోటర్ హియర్. ఓకే, మనం రోటర్ ఇక్కడ వదిలేసామనుకోండి ఏమవుతుందమ్మా, డేటా ఎక్కడి నుంచి ఇక్కడికి పోదు. సో కాబట్టి ఏం చేయాలంటే రోటర్కి ఏమున్నాయి ఇక్కడ, వీఆర్ హ్యావింగ్ 2 ports. రోటర్ ఇస్ హ్యావింగ్ 2 ports. వన్ ఈస్ దీన్ని ఏమంటామంటున్నా ఇన్కమింగ్ గేట్వే. ఓకే, ఎక్కడైతే ప్యాకెట్స్ వస్తున్నాయో దాన్ని ఏమంటామా ఇన్కమింగ్ గేట్వే అంటాం. ఇన్కమింగ్ గేట్వే. ఎక్కడైతే ప్యాకెట్స్ బయటకు వెళ్తున్నాయో దాన్ని ఏమంటామా అవుట్ గోయింగ్ గేట్వే అంటాం. ఇన్కమింగ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ గోయింగ్ గేట్వే. సో మనకేంటి, ఇక్కడి నుంచి పంపించేటప్పుడు ఇది ఇన్కమింగ్, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ గోయింగ్, లేకపోతే ఈ నెట్వర్క్ నుంచి డేటా వచ్చేటప్పుడు ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. అర్థమవుతుందా? సో కాబట్టి మనకి ఏంటంటే వైస్ వర్సా కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, రోటర్ ఈస్ హ్యావింగ్ ఇన్కమింగ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ గోయింగ్ గేట్వే. సమ్ టైమ్స్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోండి, దిస్ ఈస్ ఇన్కమింగ్ అండ్ దిస్ ఈస్ అవుట్ గోయింగ్. లేదు ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోండి, దిస్ ఈస్ ఇన్కమింగ్ అండ్ దిస్ ఈస్ అవుట్ గోయింగ్. ఓకే,
So that's why I am going to what you call provide incoming and outgoing gateways. So once the gateways are what you call provide to the router, automatically the data will be pinging between the this particular PC to this particular PC. Okay, so కాబట్టి I am opening here the router. Okay, చూడండి రోటర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అందరూ బాగా. సో మాక్సిమైజ్ చేశానన్న, మీరు ల్యాబ్ లోకి వచ్చారంటే చూడండి సేమ్ రోటర్ మన ల్యాబ్ లో ఉంటుంది అన్న, CCNA ల్యాబ్ లో. ఓకే, this particular rotor is having the power on button and cables, power cables, and this particular rotor also having some interfaces nana. వీటిని ఏమంటామంటే సీరియల్ ఇంటర్ఫేసెస్ అంటాం. ఓకే, యాక్చువల్ గా మనకు లీజర్ లైన్స్ ఏమవ్వాలంటే మన దగ్గర ఉండవు. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే బ్రాంచ్ హెడ్ ఆఫీస్ లో ఉంటాయి. సపోజ్ మనకు టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది అనుకోండి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో మనకు యాక్చువల్ రోటర్స్ ఉంటాయి. ఓకేనా, ఈ టెలిఫోన్ రోటర్స్ ఏమవుతుందంటే సపోజ్ ఎంటైర్ సిటీ నుంచి నెంబర్ ఆఫ్ కేబుల్స్ కొన్ని ఏమంటే స్విచ్ నెట్వర్క్స్ ద్వారా వస్తాయి అనమాట. ఆ స్విచ్ నెట్వర్క్ తీసుకొచ్చి ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉండే ఇంటర్ఫేస్ కి ఇచ్చేస్తున్నాను. ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్. ఓకే, మళ్ళా వచ్చిన వాటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ వాడతాం. ఓకే, సో దట్స్ వై ఇట్ రిక్వైర్స్ 2 సీరియల్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇందాక మీకు రెడ్ లైన్ లో కొన్ని రూటీన్ చూపించాను కదా, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై. ఓకే, లైక్ దట్. ఓకే, దిస్ ఇస్ అవర్ స్విచ్ and I am going to configure this rotor, and I am going to configure the rotor. Okay, how we are going to configure the rotor, that we know. Okay, what is the very first command? No, ఎందుకంటే మనం రోటర్ ని ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు నో ఇవ్వాలన్న. ఓకే, how to change the user mode to privilege mode, we know the command enable. By the same way, how to change from privilege mode to global configuration mode, we know the command. Okay, first initially మనం ఏం చేయాలంటే we need to provide what you call power up between the switch to the router. Okay, and what is the command? We know what is the command in a interface. Okay, a interface is this is called gigabit ethernet interface. Minimize this and click here, you will get the port identification, that is called gigabit ethernet 0/0. ఇటు పక్క ఏముందమ్మా gigabit ethernet 0/1 ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని ఎనేబుల్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇంటర్ఫేస్ gigabit ethernet 0/0. డైరెక్ట్ ఇక్కడ నో షట్ డౌన్ కమాండ్ ఇచ్చేస్తే తీసుకుంటుంది అన్న. నో షట్ డౌన్ కమాండ్ ఇచ్చేసిన తర్వాత డిఫాల్ట్ గా మనకి ఏమవుతుంది, పవర్ అప్ అవుతుంది అనమాట. సో అంతకన్నా ముందు ఏం చేస్తారంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ IP అడ్రస్ ఫర్ ద వర్టికల్ ఇంటర్ఫేస్. ఎందుకంటే ఏం చెప్పాను ఇక్కడ మీకు, రోటర్ కి మీరు ఇక్కడ ఇన్కమింగ్ గేట్వేని మ్యాప్ చేయాలి, ఇన్కమింగ్ గేట్వే మ్యాప్ చేయాలి, అవుట్ గోయింగ్ గేట్వే కూడా మ్యాప్ చేయాలి. ఓకే, సో లిజన్ యా, అండ్ వాట్ ఈస్ మై ఇన్కమింగ్ గేట్వే, లేకపోతే నేను చూడండి ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద IP అడ్రస్ 192.168.1.1 is my incoming gateway, followed by subnet masking of 255.255.255.0. Okay, so here you are going to provide no shutdown command. Then చూడమ్మా ఆటోమేటిక్ ఏమైంది, the link has been power up. లింక్ మనకి ఏమైంది అక్కడ, సో పవర్ అప్ అయిపోయింది. ఓకే, సో కావాలంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ టైం ఇవ్వండి. ఎస్, దిస్ ఇస్ ఎనేబుల్డ్. ఓకే, నెక్స్ట్ మీరేం చేయాలి, ఇప్పుడు సేమ్ రోటర్ కి అవుట్ గోయింగ్ గేట్వే కూడా ఇవ్వాలి. ఓకే, కమ్ బ్యాక్, హౌ వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ మోడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిట్ మోడ్. ఎగ్జిట్ కొట్టారనుకోండి ఎంటైర్ పేజ్ మనకి ఎగ్జిట్ అవుతుందన్నా. సో ప్రీవియస్ గా మనం ఏం రన్ చేసామో అక్కడికి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఐ వాంట్ టు ప్రొవైడ్ వాట్ ఇక్కడ ఇంటర్ఫేస్. వాట్ అబౌట్ ద ఇంటర్ఫేస్ హియర్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ G0/1. ఓకే, సో G0/1 ఇవ్వండి, గిగాబిట్ ఎథర్నెట్ ఇంటర్ఫేస్ gigabit ethernet 0/1. ఇక్కడ ఏమంటుంది IP అడ్రస్, I said about 192.168.2.1 is my gateway. My subnet masking is 255.255.255.0, and you are going to provide no shutdown command. ఇదేనా type. Okay, so give exit. ఏం చేస్తారు, do right కాన్ఫిగరేషన్స్ మొత్తం సేవ్ చేయండి, ఎందుకంటే రోటర్ మీరు కాన్ఫిగర్ చేశారు కాబట్టి just give the command as do right automatically. So this has been done. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారు, ప్రీవియస్ మెథడ్ లో కూడా చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఒక PDU తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి పింగ్ చేశారు అనుకోండి, see what happens. ఏమైందమ్మా, సక్సెస్ఫుల్. ఓకే, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి నేను డేటా పంపిస్తున్నాను. ఏమవుతున్న డేటా రోటర్కి వెళ్ళి రోటర్ నుంచి ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ఇన్కమింగ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ గోయింగ్ గేట్వే. సో కావాలంటే నేను ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను చూడండి, PC2 నుంచి PC1 పంపిస్తాను. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ARP వెళ్తుంది. ఎస్టర్డే ఐ సెడ్ అబౌట్ వాట్ ఈస్ ARP,
అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఓకే, ఫస్ట్ ఏ డివైస్ కూడా డైరెక్ట్ గా డేటాను పంపేది నాన్న. ఫస్ట్ ఏం చేస్తుందంటే నేను సోర్స్, మీరు డెస్టినేషన్ నువ్వు కాదో వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, వన్స్ డెస్టినేషన్ నుంచి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు డేటా పంపించుకుంటాం. అర్థమవుతుందన్న. సో కాబట్టి ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ఏఆర్పి రిక్వెస్ట్, దట్ ఈస్ కాల్డ్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఓకే, అందుకే మనకి ఫెయిల్ అయింది అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చూడండి, సక్సెస్ఫుల్. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వాట్ యు కాల్ ఎ రూట్ బిట్వీన్ ద, ఓకే మా, సో వన్ పర్టికులర్ టూ డిఫరెంట్ నెట్వర్క్స్ విత్ హెల్ప్ ఆఫ్ వన్ రోటర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐఎమ్ హ్యావింగ్ అనదర్ నెట్వర్క్. నాకు ఇంకో నెట్వర్క్ ఉందని ఇక్కడ. ఏ నెట్వర్క్? అది ఢిల్లీ నెట్వర్క్. నేను ఢిల్లీ నెట్వర్క్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నేను డైరెక్ట్ ఇంకో కనెక్షన్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ పోర్ట్స్. ఎందుకంటే మీరు రోటర్ ఓపెన్ చేశారు అనుకోండి అన్న, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 పోర్ట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. గిగాబైట్ ఎథర్నెట్ 0/0, ఇంకోటి ఏంటమ్మా గిగాబైట్ ఎథర్నెట్ 0/1. 2 పోర్ట్స్ ఉంటాయి. అంటే ఒక రోటర్తో 2 సిటీస్ కన్నా ఎక్కువ కనెక్ట్ చేయలేం మనం. అర్థమైందమ్మా. సో దాట్స్ వై మనకేం కావాలి, ఈ 3 సిటీస్ ని కనెక్ట్ చేయడానికి ఇంకొక రోటర్ కూడా కావాలి, లేకపోతే 3 రోటర్స్ కూడా కావాలి ఒక్కోసారి. ఓకే, సో మనకు రోటర్ ని కొనమంటేనా వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ lakhs of rupees money. Okay, so this is the way. Okay, have you understand this? How we are going to provide what you call the routing between one network and another network? అర్థమైందమ్మా, చేయగలుగుతారు మీరు? ఓకే, సో ఇది ఒకటి చేయండి, ఈరోజు అసైన్మెంట్ ఇది ఒకటి చేయండి. సో యూ విల్ గెట్ వెరీ ఈజీలీ ఫర్ ద టుమారోస్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఐ సెడ్ అబౌట్ వన్ మెథడ్. ఓకే, వాట్ ఈస్ దట్ మెథడ్? సో బై టేకింగ్ ద పీడియూ pinging from here. ఎందుకంటే ఒకసారి I will show you the in the simulation mode also. Please wait now. So go to click on simulation mode. So send vertical. So here ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాను. Okay, so press control button here. See that how does the packet is moving from here to there? Yeah. చూడండి అన్న, ఎవ్రీ టైమ్ మీరు రైట్ సైడ్ మీరు ఇక్కడ సిమ్యులేషన్ ఇక్కడ ప్యానల్ చూసారంటే ఏ సెకండ్ కి ఏం జరుగుతుందో మొత్తం మీకు స్టాటస్ చూపిస్తుంటుంది. ఓకే, సో 0కి ఏమైందంటే అన్న PC నాట్ ఏమైందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ ఎన్ అలర్ట్. ఓకే, 0.001 సెకండ్ కి ఏమైందంటే సో PC నాట్ ఏమైందని స్విచ్ తో ఇంటరాక్ట్ అయింది. నెక్స్ట్ స్విచ్ ఏం చేస్తుంది సెకండ్ దాంట్లో, రోటర్ ఇంటరాక్ట్ అయింది. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ చూడండి అన్న, అంటే ఎగ్జాక్ట్లీ okay, what time? 0.5. Okay, 0.5 seconds. It has taken minimum. Okay, much more time. Okay, so ekkadana ikkada please wait. At this point of time ఏమైంది మనకు ప్యాకెట్ సక్సెస్ అయింది అనమాట. బట్ మనం చూడడానికి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు తక్కువ సెకండ్స్, బట్ రియల్ టైం అంతే ఉండదు. ఎందుకంటే మనకు సిమ్యులేషన్ చూసేటప్పుడు మనం ప్రాక్టికల్ చూస్తాం కాబట్టి ఆ టైం ఈ టైం మ్యాచ్ అవ్వదు, బట్ ప్రాక్టికల్ గా చాలా డెడికేట్గా ఉంటుంది అన్న. ఓకే, so కాబట్టి చూడండి సక్సెస్ఫుల్, PC2 నుంచి PC2 సక్సెస్ఫుల్. ఓకే, సో దిస్ ఈస్ దట్ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్. బట్ ఇన్ రియల్ టైమ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు పింగ్. ఓకే, మీరేం చేస్తారంటే PC నాట్ ఓపెన్ చేయండి అన్న. ఇక్కడ మీకు ఏం తెలుసు, PC2 అంటే 192.168.2.2 అని తెలుసు, PC3 అంటే 2.3 అని తెలుసు, అలాగే PC1 అంటే 1.3, PC నాట్ అంటే 1.2 అని తెలుసు. మీరేం చేస్తారంటే ఇక్కడ PC నాట్కి వెళ్ళండి అన్న. ఓకే, ఇక్కడికి వెళ్ళండి. సో క్లిక్ ఆన్ కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే you're going to check the status of whether the PC2 is active in the Hyderabad city or not. మీరు ఇక్కడ నుంచి చెక్ చేయాలి. ఓకే, చూడండి, ఐఎమ్ గోయింగ్ టు టైప్ ద కమాండ్ ఈస్ కాల్డ్ ping. వాట్ ఈస్ ద హైదరాబాద్ ఫస్ట్ సిస్టమ్? 192.168.2.2. ఓకే, ఈ కమాండ్ కొట్టండి అన్న. చూడండి వాట్ డస్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ప్లీజ్ వెయిట్, ఎందుకంటే సిమ్యులేషన్ మోడ్ లో ఉంది. ఐఎమ్ గోయింగ్ టు వర్టికల్ రిలీజ్ ఫ్రమ్ సిమ్యులేషన్ మోడ్ టు రియల్ టైమ్ మోడ్. మళ్ళీ ఓపెన్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇంతకుముందు మనకు పింగ్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే సిమ్యులేషన్ మోడ్ తీసి రియల్ టైమ్ మోడ్ పెట్టానో ఆటోమేటిక్గా ఏందమ్మా నాకు 4 రిప్లైస్ వచ్చాయి. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నాను మా కమాండ్. చూడండి, మై కమాండ్ ఇస్ ping 192.168.2.2. ఓకే, ఎంటర్ కొడుతున్నా. చూడండి, నాకు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ రిప్లై. Okay, what is the reply? Yes, pinging from
reply from 192.168.2.2 and it has been transferred 32 bytes. The time is 1 milliseconds. TTL కనిపిస్తుంది కదమ్మా. So that is nothing but time required to travel from one host to the another host. That is called TTL. Okay. అందరు TTL అంటే మన ఈసీ వాళ్ళు అంతా ఏమనుకుంటారు, మా ట్రాన్స్ లాజిక్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ టైమ్ టు లివ్. ఏంటది? టైమ్ టు లివ్ అంటే ఒక ప్యాకెట్ ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి రీచ్ అవడానికి పట్టే టైం ఏమంటామంటమా టైమ్ టు లివ్ అంటారు అనమాట. సో దీని వాల్యూని వాళ్ళు బై డిఫాల్ట్ గా 127 మైక్రో సెకండ్స్ కి సెట్ చేస్తారు అన్నమాట. ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 1 మిల్లీ సెకండ్స్ ఆల్సో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు షోస్ 254, ఇట్ ఈస్ గోయింగ్ టు షోస్ 127 లైక్ దట్ వాల్యూస్, నో ఇష్యూస్. ఇప్పుడు మీరేం చేస్తారు, మీకు ఏదైనా ఒక నెట్వర్క్ ఇంజనీర్ గా జాబ్ వచ్చిందండి. ఓకే, మీరేం చేయాలి, ఈ హైదరాబాద్ లో ఉండే 2 పీసెస్ ని మీరు అక్కడ మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ పీసీ నోట్లో ఉన్నారు నాన్న. ఎలా మానిటర్ చేస్తారంటేనా, ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో ನೀವು లేకపోతే క్లియర్ చేయండి, పోతుంది క్లియర్ పోదు. ఓకే, ఒకసారి ఇక్కడ ఏం చేస్తారంటారు, మీరు మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వచ్చారు, ఈవినింగ్ 5:30 వరకు మీరు ఏం చేయాలంటే అసలు హైదరాబాద్ సిస్టమ్ ఎన్నిసార్లు డౌన్ అవుతుంది, ఓకే అమ్మా, సో ఎంతసేపు అప్లో ఉంటుంది మీరు చూడాలి. సో దాని కమాండ్ ఉందమ్మా, రైట్ డౌన్ పింగ్, ఓకే, -t. లేకపోతే మీరు ఏం చేస్తారంటే తర్వాత కూడా -t పెట్టచ్చు. ఓకే, పింగ్ 192.168.2.2 స్పేస్ -t అని ఇవ్వండి. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూస్లీ ట్రాక్. ఓకే, చూడండి ఒకసారి, సారీ లాస్ట్ వద్దు నాన్న, ముందు ఇవ్వండి. సో పింగ్ -t 192.168.2.2 చూడండి. మీకు ఇంతకుముందు ఏం వచ్చాయి, మనకి ఇక్కడ ఓన్లీ 4 రిప్లైస్ మాత్రమే వచ్చాయి, అంతేనా? 1 2 3 4. ఇక్కడ చూడండి, మీరు మార్నింగ్ 9 o'clock సిస్టమ్ ఆన్ చేశారంటే ఈవినింగ్ 5:30 7 వరకు, లేకపోతే సిస్టమ్ డెస్టినేషన్ సిస్టమ్ మీకు ఉన్నంత స్విచ్ ఆన్ మోడ్ లో ఉన్నంతసేపు ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూస్లీ ట్రాక్. ఓకే, చూడండి మా, ఎక్కడ కూడా మీకు ఏమంటారు డౌన్ అవ్వదు. ఓకే, బికాస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ కంటిన్యూస్లీ ప్రొవైడింగ్. ఓకే, ఎస్. సో దిస్ ఇస్ ద వే, అనదర్ వే యూఆర్ గోయింగ్ టు మానిటర్ ద వాట్ యూ కాల్ ద డెస్టినేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ద సోర్స్. ఓకే, సో ఈ రోజు ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే యూఆర్ గోయింగ్ టు టెస్ట్ విత్ దిస్ మెథడ్ ఆల్సో. ఓకే, వాట్ ఈస్ ద మెథడ్? సో ఓపెన్ ద పీసీ, ఎనీ ఆఫ్ ద పీసీ, go to command prompt. Okay, so provide the command called ping. Okay, so ping ఇవ్వండి 192.168.2.3 ఇవ్వండి. దిస్ ఇస్ ఇక్కడ మీరు 2.3 ఇచ్చారంటే మీరు ఇక్కడ 4 యాక్టివిటీస్ తో మీకు ఏమవుతుందా ప్యాకెట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇన్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పోయాయి 4, ఇన్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి 4, లాస్ట్ ప్యాకెట్స్ ఎన్ని 0. ఓకే, వాట్ ఈస్ ద రౌండ్ ట్రిప్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీ సెకండ్స్. ఓకే, మినిమం టైం రిక్వైర్డ్ ఇస్ 1 millisecond, maximum time is required 30 milliseconds, average is 18 milliseconds. ఓకే, వీటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, మనకు అవసరం లేదు ఇక్కడ. జస్ట్ అబౌట్ లేదు, నేను ఇక్కడ కంటిన్యూ ట్రాక్ చేయాలి, ఏం చేయాలమ్మా, చివరిలో -t ఇవ్వండి, లేకపోతే మిడిల్లో ఇవ్వండి. చివరిలో తీసుకోకపోతే మిడిల్లో ఇవ్వండి, ఎందుకంటే ప్యాకెట్ సపోర్ట్ చేయదు, బట్ నార్మల్ అయితే సపోర్ట్ చేస్తాను. ఇలా మనకు కంటిన్యూ వస్తూ ఉంటుంది చూడండి. సో దిస్ ఈస్ అదర్ ఎక్సర్సైజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద అసైన్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను, ఐ వాంట్ టు ట్రేస్, ఎందుకంటే నేను డివైజెస్ ని ఇక్కడ నేను పింగ్ చేస్తున్నాను, నాకు పింగ్ అవుతున్నాయి, అంత బాగానే ఉంది, బట్ ఐ వాంట్ టు ట్రేస్. అదేమ్మా, అసలు ఆ రూట్ ఏముంది నేను ఇక్కడ కనుక్కోవాలి. ఓకే, అసలు నాకు రూట్ ఏముంది నేను కనుక్కోవాలి నేను. ఓకే, ఇది కంటిన్యూ అవుతానే ఉంది చూడండి ఇది. ఓకే, సో ప్లీజ్ వెయిట్, సిమ్యులేషన్ మోడ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఎస్, చూడండి ఇంకా ఉంది చూడండి. ఏం చెప్పాను మీకు, 9:30కి ఆన్ చేశానంటే ఇంకా వస్తానే ఉంటుంది, ఇలా యాక్టివిటీ సస్పెండ్ అయ్యేంత వరకు. అంతేనా? ఈ యాక్టివిటీ ఎలా సస్పెండ్ చేయాలి మనం, ఇక్కడ సింపుల్ గా ఇక్కడ రోటర్ ఆపేసాం అనుకోండి, అన్ని ఎగిరిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఏంటి నాకు ఇక్కడ రిప్లై వస్తారని చెప్పేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ రోటర్ ఓపెన్ చేస్తే ఫిజికల్ దగ్గర ఏముంటుందో మీకు ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది. డైరెక్ట్ ఇది మీరు ఆఫ్ చేసి ఆన్ చేశారు అనుకోండి అన్న, మీరు ఏదైతే రోటర్ కాన్ఫిగరేషన్ చేసి ఉంటారో మొత్తం ఎగిరిపోతాయి. ఓకే, డోంట్ డూ లైక్ దట్. మీరు ఏం చేస్తారు, ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి షట్ డౌన్ కొట్టేశారు అనుకోండి, షట్ డౌన్ ఈజ్ ఈక్వల్ టు స్విచ్చింగ్ ఒక ఆఫ్ అబౌట్ ద రోటర్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే మా PC1 నుంచి ఐఎమ్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్, ఇది కూడా ఇదే రామాయణంలో ఉందమ్మా, ప్లీజ్ వెయిట్, ఇది చెక్ చేద్దాం. యా, ఇది ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ వాంట్ టు వాట్ యు కాల్, సో అసలు నా ప్యాకెట్స్ ఎలా వెళ్ళాయి, ఏ విధంగా వెళ్ళాయో నేను చెక్ చేయాలి నేను. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద ట్రేస్ రూట్. ఓకే, ట్రేస్ రూట్ 192.168.
1.3 అంటే 2.3 PC నుంచి 1.3 PCకి. ఓకేమా. సో ఐఎమ్ గోయింగ్ టు ఫైండింగ్ అవుట్ ద రూట్, అసలు ఎలా ప్యాకెట్స్ వెళ్ళాయి, ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ పోయి మనం చూడొచ్చు ఒకసారి. ఓకే చూడండి అన్న, జస్ట్ 16 మిల్లీ సెకండ్స్ లో ఏమైంది మనకి ఇక్కడ. ఫస్ట్ నా ప్యాకెట్స్ ఏమయ్యామో ఎక్కడికి వెళ్ళాయి, గేట్వేకి వెళ్ళాయి. బాగా చూడండి. ఎస్, ఆల్ ఆఫ్ లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ 16 మిల్లీ సెకండ్స్ లో ఏమైందమ్మా, నా ఇన్ఫర్మేషన్ గేట్వేకి వెళ్ళింది అనమాట. ఏ గేట్వే, 2.1 గేట్వే. నెక్స్ట్ 0 మిల్లీ సెకండ్స్ లో ఏమైందని అక్కడ నాకు డైరెక్ట్ గా 1.3 డెస్టినేషన్ వెళ్ళిపోయింది. ఓకే, బట్ హూ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ హియర్ ఇస్ రోటర్. ఓకే, ఈ రోటర్ నుంచి ఈ పర్టికులర్ నెట్వర్క్ నుంచి ఈ పర్టికులర్ నెట్వర్క్ కి. ఓకే, సో దేని ద్వారా ప్యాకెట్స్ పోతాయి అంటున్నానా, బికాస్ ఆఫ్ ద ద ఇన్కమింగ్ గేట్వే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఈ నెట్వర్క్ నుంచి వచ్చేటప్పుడు ఇది ఇన్కమింగ్ గేట్వే, ఈ నెట్వర్క్ నుంచి వచ్చేటప్పుడు ఇది అవుట్ గోయింగ్. లేదు, ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకేమవుతుంది, ఇది ఇన్కమింగ్ గేట్వే. రైట్ అంటే ఏంటి, ఇక్కడ కూడా మనకు 2 గేట్వేస్ ఉంటాయి. మా ఇన్కమింగ్ ఉంటుంది, దాంతోపాటు అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది. మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ మనం ఇక్కడ ఓన్ ఇన్కమింగ్ పెట్టాలి అవుట్ గోయింగ్ పెట్టకూడదు అంటే, దానికి మనకు చాలా మెథడ్స్ ఉన్నాయమ్మా. మళ్ళీ ఏం చేయాలి మనం, యాక్సెస్ కంట్రోల్ ఇస్తే ఓకే. ఎస్, సో దిస్ ఇస్ ద వే. ఈ ఎక్సర్సైజ్ మొత్తం చేయండి అని మీరు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ వన్ మెథడ్ నాన్న. ఓకే, సో దీనికి కోడ్ కూడా ఏం లేదమ్మా. ఇక్కడ నేను ఓన్లీ ఇక్కడ నార్మల్ గేట్వేస్ ఇచ్చాను. ఇక్కడ ఓన్లీ రూటర్ కి ఇంటర్ఫేస్ కి 192.168.1.1 ఇచ్చాను. ఇంకో దానికి వచ్చేసి 192.168.2.1 ఇచ్చాను. సెట్ అయిపోయింది. ఓకే, కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. రూటర్ దగ్గర క్లిక్ చేశారంటే ఇట్ హాస్ బీన్ షోన్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఇస్ వన్ మెథడ్. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ టు what you call discuss with multiple number of cities. Okay, please wait. Yeah, yes, just unmute the nana, unmute the what you call so participants, they can ask about the doubts. Endukante na next concept is very big ma, it will take around so 20 to 25 minutes for the configuration. Okay, yes, if you don't have, if you want, okay ma, so if you are having any doubts, you can ask about me. Yeah, just unmute the participants. Yes, we'll do the activity nana by tomorrow. This activity, రేపు మీకు 2 exercises డైలీ. ఇంతకుముందు మీకు 1 exercise ఇచ్చాను, బట్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 2 exercises. ఓకే, వన్ ఈస్ ఒక రోటర్ నుంచి 2 నెట్వర్క్స్ పింగ్ చేయడం. ఓకే, ఇంకోటి వచ్చేసాను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, దట్ ఈస్ వాట్ యు కాల్ somewhat very big concept, but it's not like VLAN and DHCP. It is somewhat what you call similar to that. I will tell you. Sir. Yeah, Nana. Sir, కోడ్ ప్రాంప్ట్ ఏదో చెప్పారు కదా, అది అర్థం కాలేదు సార్. ఏంటమ్మా మనకు కోడ్ ప్రాంప్ట్ ఏదో సంథింగ్ చెప్పారు కదా సార్, అది కొంచెం అర్థం కాలేదు, ఫాస్ట్ గా వెళ్ళిపోయినారు. ఎక్కడమ్మా, విత్ ఐ విల్ షో యు హియర్. యా, ఎక్కడ, రోటర్ దగ్గర? అవును సార్. ఏంటి ప్రాంప్ట్? ఓ మీరు అక్కడ కోడింగ్ చూడలేదు అక్కడ మీరు? కాదు సార్, పీసీస్ దగ్గర నార్మల్ గా మీరు కోడ్ ప్రాంప్ట్ సంథింగ్ చెప్పన్నారు కదా. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ అది, కోడ్ ప్రాంప్ట్ కాదు, కమాండ్ ప్రాంప్ట్. యా యా, చూడండి ఇది చూడండి. యాక్చువల్లీ నేను ఇక్కడ -T కొట్టడం వల్ల కంటిన్యూ పింగ్ అవుతూనే ఉంది ఇక్కడ. ఓకే, ఏం లేదు అక్కడ. మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లోజ్ దిస్. రామాయణం అయిపోయింది అన్నది, నేను అనవసరం కొట్టాను మీకు చూపించడానికి. ఇంకా నేను ఇంకా ఏమంటారు, ఇంకా రోటర్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి, లేకపోతే గేట్ వైస్ తీసేయాలి. అప్పటిదాకా అది వెయిట్, ఐ విల్ డూ వన్ థింగ్. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద గేట్ వే. ఇప్పుడు కూడా నేను గేట్ వే తీయేస్తాను. సారీ, ఎక్కడ మీద? ఓకే, ఇప్పుడు పోయి చూడండి, గేట్ వే తీయేసానా, వెళ్ళిపోయింది వెంటనే. ఇప్పుడు సెషన్ క్లోజ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు కూడా దీన్ని కూడా చూడండి, ఇప్పుడు దాకా పోయింది. ఇక్కడ నుంచి సెషన్ టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు నుంచి పోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ గేట్ వే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, గేట్ వే లేకుండా మన ప్యాకెట్స్ పోవమా. ఇక్కడ కూడా go to here, provide. ఓకే, ఇప్పుడు చూడండి అన్న, go to PC నాట్. ఓకే మా, సో కమాండ్ చూడండి అన్న, మళ్ళీ వెంటనే గేట్ వే కనెక్ట్ అయింది, మళ్ళీ ఇమీడియట్ గా స్టార్ట్ అయింది ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ మనం కిల్ చేయాలంటే రియల్ టైమ్ లో సర్వీసెస్ లో చేయాలి. బట్ ఓకే, జస్ట్ ఇక్కడ లీవ్ అబౌట్ హియర్. యా, ఐ విల్ షో యూ హియర్ నాన్న. చెప్పమా.
మనకు చెప్పినానా ఏం చేయాలి ఇక్కడ? కమాండ్ ఈజ్ పింగ్. ఓకే, ఏ డివైస్ మీరు పింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? దట్ ఇస్ అబౌట్ ద డెస్టినేషన్. ఓకే, 192.168. వాట్ ఇస్ యువర్ డెస్టినేషన్? సపోజ్ 1.3 ఇస్ యువర్ డెస్టినేషన్. దీన్ని పింగ్ చేయాలన్నా మీరు. ప్లీజ్ వెయిట్. ఓకే, ఎస్, సింపుల్ ఇట్ ఇస్ పింగింగ్. ఓకే, ఫినిష్డ్. లేదు మీకు కంటిన్యూస్ ట్రాకింగ్ అంటే ఏం చేస్తుంటారన్నా మీరు పింగ్ తర్వాత -t ఇవ్వండి, స్పేస్ -t స్పేస్ 192.168.1.3 ఇచ్చేసారు అనుకోండి. కంటిన్యూస్ గా ఎంతమంది చూసారా మీరు PC0 నుంచి PC1కి? ఈవెన్ నేను ఇక్కడ గేట్వే చేసినా కూడా మళ్ళీ ఏమైందంటే గేట్వే కనెక్ట్ అయిన వెంటనే ఇట్ హాస్ స్టార్టెడ్ వర్టికల్ రీజనింగ్ అబౌట్ రీట్రాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. ఇస్ ఇట్ ఓకే అన్న మనోజ్ఞ? Okay, sir. Yes. Next, ma, anybody? Any doubts regarding this rotor concept? So next concept is it will take around 20 to 25 minutes, ma. లేకపోతే అంత టైం కూడా పట్టదు, బట్ నేను కొంచెం ఫాస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాను కాబట్టి, బట్ మీకు కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. యా, ఎనీ డౌట్స్ ఎనీబడి? ఓకే, షల్ వి స్టార్ట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్? ఓకే, అదే జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ టైప్ చేయండి. మేము డౌట్స్ ఉంటే చూద్దాం. If you have any doubts, just type in chat box. Okay. Okay, Nana. So let's just mute the participants. Okay, we're going to start. Yeah. 1 second, Nana. Ma, 1 second, ma. Just important call. Yes, ma'am. Yeah. Okay, Nana. So we're going to start. Okay, so this time we are going to connect what you call number of cities. Okay, so so in the down I'm going to start a new network. Okay, like I don't want to disturb. So this architecture అది అలాగే ఉండిపోతుంది. ఏం చేస్తారంటే ఇలాగ పెట్టేసి వదిలేస్తుందండి. ఓకే, సో మీరు చేయండి అని కావాలంటే. సో లేకపోతే you can simply you're going to terminate this, enter everything. Yeah. Okay, so how we are going to delete the unwanted networks means this symbol అన్న మీకు కనిపిస్తుంది చూడండి. ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నెట్వర్క్ ఈస్, సో click on some pieces. Okay, and click on another pieces, and click on another pieces. Okay, and you're going to take మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ స్విచెస్ లేకుండా కాంట్ యూ మేనేజ్ అని. చేయొచ్చు నాన్న, నో ఇష్యూ. బట్ స్విచ్ ఉంటే మనకేంటంటమ్మా, సో
డిస్ట్రిబ్యూట్ చేయడానికి, దాంతోపాటు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, అండ్ వెదర్ ఎవరీ వెరీ గుడ్ CCN engineer means networking engineer means you can use switch. Whether you are a bad engineer means you don't want to use what you call switch. ఓకే, ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్క ఆర్గనైజేషన్ లో ఒకే కంప్యూటర్ ఉంటే ఈ స్విచ్ ఎందుకు మనకు అవసరం లేదు. ఓకే, ఒక ఆర్గనైజేషన్ లో ఒకే కంప్యూటర్ ఉంది, ఒక రూటర్ ఉంటే అది చాలా కాస్ట్లీ ఎన్విరాన్మెంట్. అది అర్థమవుతుందని, అలాంటి ఎన్విరాన్మెంట్స్ ఎక్కడ ఉండవు మనకు. సో కాబట్టి ఇక్కడ మీరు వితౌట్ స్విచ్ కూడా మీరు డైరెక్ట్ గా మీ పీసీని రూటర్తో కనెక్ట్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు వర్టికల్ టేక్ the routers also. So here I am going to take, okay, so 3 routers. So one router is at here, another router is at here, another router is at here. Okay, so by the same way I am going to provide what you call the default cabling. Okay, okay, done. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం డిఫాల్ట్ కేబులింగ్ ద్వారా. సో స్విచ్ టు రోటర్, అండ్ హియర్ ఆల్సో స్విచ్ టు రోటర్, అండ్ హియర్ ఆల్సో స్విచ్ టు రోటర్. ఓకే, ఇప్పటిదాకా బాగానే ఉందా? ఇక్కడ నుంచి మొత్తం మారిపోద్దామా? ఓకే, సో వాట్ డస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజెస్ మీన్స్, ఇప్పుడు చూడండి. సో యాజ్ ఆఫ్ వి నో దట్, సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఏ బెంగళూరు, ఇట్ ఈస్ సమ్ హైదరాబాద్, this is some Chennai. Okay, so all are South Indian states. Yeah, బాగానే ఉందన్న. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, వీటన్నిటికి ఐపీస్ ప్రొవైడ్ చేయడమా. సో యూర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఐపీ ఆల్సో. సో ఫర్ దిస్ పీసీ 192.168.1.2, దిస్ పీసీ is 192.168.1.3. సో ఫర్ దిస్ పీసీ is 192.168.2.2, and this pc is 192.168.2.3, and this PC is 192.168.3.2, and this PC is 192.168.3.3. అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఏం చేద్దామంటే ఆఫ్టర్ గివింగ్ ద ఆల్ ద కనెక్షన్స్ వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఐపీస్. ఓకే, సో ఇది మళ్ళీ కాన్ఫిగర్ చేసుకుందాము. చూసుకోండి ఒకసారి ఐపీస్. మళ్ళీ ఇది ఐపీ, ఇది ఐపీ, ఇది ఈఐపీ. ఐపీస్ ఇక్కడ పైన పెట్టేసేయండి కన్వీనియంట్ గా. ఓకే, మీరు ఇక్కడ రాసేటప్పుడు, మీరు నెట్వర్క్ డిజైన్ చేసేటప్పుడే, సో ఏ పోస్టులో లేకపోతే ఏ రూటర్లో ఏ స్విచ్ల దగ్గర మీరు ఐపీస్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఓకే మస్తు కన్వీనియంట్ గా అర్థమవుతుందా. సో దట్స్ వై. యా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఐ వాంట్ టు కనెక్ట్ 2 రూటర్స్. ఇంతకుముందు మనకు ఒకటే రూటర్ కాబట్టి ఏం చేసాము, డైరెక్ట్ స్విచ్ నుంచి కనెక్ట్ చేసాం. బట్ నాకేంటి, I want to connect 2 different rotors means, okay, I could not use what you call this particular copper cable. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డిఫాల్ట్ కేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. చూడండి అమ్మా, ఏం తీసుకునేది ఇది, ఇలా ఒకటి తీసుకునేది. అదేమ్మా, ఇలా ఒకటి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మీ డేటా పోద్దంటే పోద్దునా. బట్ దట్ షుడ్ బి ఇన్ ద విత్ ఇన్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఏరియా. అంటే మీనింగ్ ఏంటి, మనం శ్రేయాస్ కాలేజ్లో ఉండి ఒక రూటర్ పెట్టుకొని, పక్కనే ఉండే పల్లవి కాలేజ్లో ఇంకో రూటర్ పెట్టుకొని, అక్కడి నుంచి ఇక్కడ దాకా 5 కిలోమీటర్స్ కాబట్టి 5 కిలోమీటర్స్ మనం డైరెక్ట్ గా, మనకు కేబుల్ ఉంది కదా, మనకు కాలేజ్లో ల్యాండ్ కేబుల్ ఉంది కదమ్మా, నేను ల్యాబ్ లో కూర్చుంటే ఆ కార్నర్ నుంచి మన పీసీ కనెక్ట్, ఆ కేబుల్ ద్వారా మనం ఏం చేస్తుంటామా, వీ కెన్ ఎస్టాబ్లిష్ లింక్. ఎందుకంటే అప్ టు యాక్చువల్గా అయితే మనం వాడే ట్విస్టెడ్ పేరు కోయాక్సియల్ కేబుల్ అప్ టు 2.5 కిలోమీటర్ వరకు డేటాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. 2.5 కిలోమీటర్స్ తర్వాత ఏం చేయాలంటే ఒక రిపీటర్ పెట్టాలి. ఓకే, ఒక రిపీటర్ పెట్టి ఆ రిపీటర్ కి ఆ ఎండ్ నుంచి కనెక్షన్ తీసుకెళ్లి పల్లవి కాలేజ్ చేస్తే ఏమవుతుందమ్మా, ఈ 2 పింగ్ అవుతాయి. అదేమ్మా. బట్ బెంగళూరుకి హైదరాబాద్ డిస్టెన్స్ ఎంతనా, ఎంత నియర్లీ, సో ఇట్స్ హ్యావింగ్ అరౌండ్ 600 to 700 కిలోమీటర్స్. ఓకే, మరి 600 to 700 కిలోమీటర్స్ కి మనం ట్విస్టెడ్ పేరు కోయాక్సియల్ కేబుల్ పెట్టి, ఓకేమ్మా, ఎన్ని నెంబర్ ఆఫ్ రిపీటర్స్ పెట్టాలి, ఎవ్రీ 2.5 కిలోమీటర్స్ కి ఒక రిపీటర్. అట్లా 10 కిలోమీటర్స్ కి ఏమవుతున్నాయన్నా మనకి ఇక్కడ. సో నియర్లీ ఎన్ని రూటర్స్ నానా, 10 కిలోమీటర్స్ కి 4 రూటర్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి. నాకు 700 కిలోమీటర్స్ కి 7 into 4 ఎంత నాన్న, నియర్లీ 280. సారీ, అంతే నాన్న, 280 రూటర్స్ ని అక్కడ పెట్టాలి. రూటర్ 280 రిపీటర్స్. కేబుల్ కాస్ట్ ఎంత, రూటర్స్ కాస్ట్, రిపీటర్స్ కాస్ట్ ఎంత నాన్న. సో దట్స్ వై, ఓకే, యాజ్ ఏ గుడ్ డిజైనర్, ఓకే మా, హీ డోంట్ వాంట్ టు డూ ద
such mistake. Why? Because I said about already, the connection between the two different rotors is nothing but a leased line. Okay, I'm writing here the connections between the two different networks is nothing but a leased line. దాన్ని ఏమంటామంటున్నా leased line అంటాం. ఓకే, ఈ leased line ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ బై ఏఎస్పి. ఓకే, ఇక్కడేమో ఈ రోటర్ దగ్గర ఏమో ఎయిర్టెల్ ఉంది అనుకోండి, ఈ రోటర్ దగ్గర ఉంటాడు సమ్ జియో ఉంటాడు. అదేమ్మా, ఇక్కడ ఎవడు ఉంటాడు? సమ్ బిఎస్ఎన్ఎల్ వాడు ఉంటాడు, సమ్ బిఎస్ఎన్ఎల్ వాడు. సో లైక్ దట్. ఓకే, సో దే హ్యావ్ బీన్ ఇంటరాక్ట్ విత్ ద లీజర్ లైన్స్. ప్రతి ఒక్క చోట ఎయిర్టెల్ ఉండాలని లేదు, జియో ఉండాలని లేదు, దాంతోపాటు బిఎస్ఎన్ఎల్ ఉండాలని లేదు నాన్న. ఆ ఏరియాలో ఇప్పుడు మనం చూడండి, హైదరాబాద్ లో మొన్నటి వరకు డీమ్ ఉంది. ఎప్పుడైతే యాక్ట్ ఫుల్ ఎనేబుల్ అయిపోయాడు, ఇండియా మొత్తం అందరూ యాక్ట్కి వెళ్ళిపోయారు. పాత రోజున మనకు సిఫీ ఉండేది. ఓకే అమ్మా, సో బీమ్. ఇప్పుడు మనకు ఈ యాక్ట్ తో పాటు హాత్వే కూడా ఉంది నాన్న. ఏంటి ఇక్కడ హాత్వే? ఇవన్నీ జస్ట్ పేరు మాత్రమే. ఓకే, అవన్నీ పేరు మాత్రమే. ఎయిర్టెల్ కూడా, ఈ జియో కూడా అన్ని పేరు మాత్రమే అన్న. సో విచ్ ఇస్ నథింగ్ బట్ స్పెక్ట్రమ్. దాన్ని ఏమంటామంటున్నా? స్పెక్ట్రమ్ అంటామా. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వాడి ఏం చేస్తారంటున్నా, వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అనదర్ ఎండ్. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేస్తాం ఈ స్పెక్ట్రమ్ వాడి? ఓకే మా, సో వీఆర్ హ్యావింగ్ సమ్ సర్టన్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్. వీఆర్ గోయింగ్ టు యూస్ దోస్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్, వీ కెన్ షేర్ ద డేటా. ఓకే, మీరు నెట్లో ఒక మూవీ డౌన్లోడ్ చేసుకోవాలి, 4GB ఉంటుందని. మీ దగ్గర స్పీడ్ వచ్చేసి 5 MBPS ఉంది మీ మొబైల్కి. లేదా మీరు ఇక్కడ యాక్ట్ బ్రాడ్బ్యాండ్ తీసుకుంటే దాని స్పీడ్ ఏమో 30 MBPS ఉంది. 5GBని 30 MBPS బట్టి మహా అయితే ఒక 5 to 10 minutes లో మీరు డౌన్లోడ్ చేసేయచ్చు, లేకపోతే నాట్ మోర్ దాన్ 2 to 3 minutes. అదే మీరు మొబైల్తో 5GB డేటాని 5 MBPS మీరు డౌన్లోడ్ చేయాలంటున్నా, నీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 30 to 60 minutes టైం. అర్థమవుతుందన్నా? సో కాబట్టి ఇక్కడ మనకు లీడ్ లైన్స్ ఉన్నాయి కదమ్మా, దోస్ ఆర్ కాల్డ్ హై స్పీడ్ లీజ్ లైన్స్. ఓకే, వీటిని ఏమంటామంటే హై స్పీడ్ లీజ్ లైన్స్ అంటారు అనమాట. ఈ లీజ్ లైన్స్ స్పీడ్ అని తెలిసిన మీకు. ఓకే, ఐ సెడ్ అబౌట్ ఆల్రెడీ. సో దట్ ఈస్ కాల్డ్ 1 Gbps. ఓకే, 1 Gbps. 1 Gbps స్పీడ్ లింక్ ఉంటే గానీ మనం పంపించే డేటా ఎక్కడో, మనం చూడండి ఇప్పుడు యాక్చువల్గా నేను గూగుల్ ఓపెన్ చేస్తాను. గూగుల్ ఓపెన్ చేశానంటే సర్వర్ యాక్చువల్గా ఎక్కడో కాలిఫోర్నియా ఉంటుంది మెయిన్ సర్వర్. ఈ బ్యాకప్ సర్వర్, నియరెస్ట్ సర్వర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఒకటి, ముంబైలో ఒకటి, బెంగళూరులో ఒకటి. అదేనమ్మా. బట్ నాకేంటి, ఐ వాంట్ ద డేటా ఫ్రమ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద కాలిఫోర్నియా గూగుల్ డేటా సెంటర్. అక్కడ దాకా మరి నా డేటా ఎప్పుడు పోతున్నానా? నియర్లీ 15,000 kilometers డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఏమవుతుంది, 100 MBPS స్పీడ్తో ఫస్ట్ రోటర్కి వెళ్ళిపోతున్నాను. బట్ ఇక్కడ రోటర్ ఏం చేస్తుంది, 1 Gbps స్పీడ్తో ఏం చేస్తున్నానా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మరి 1 Gbps పోవాలంటే మరి ఇక్కడ ఏం కేబుల్స్ ఉంటాయంటే సార్, దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అర్థమవుతుందా? వాటిని ఏమంటారంటేనా, సారీ, ఓకే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఎలా ఉంటాయంటేనా, సో దే కెన్ యూస్ వాట్ యు కాల్, ఇక్కడ కనిపిస్తాయి మీకు చూడండి. ఐ విల్ షో యూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆల్సో. చూడమ్మా, దిస్ ఇస్ ఫైబర్ కేబుల్. ఓకే, ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనకి ఈ ఫైబర్ కేబుల్ అనేది 2 రూటర్స్ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండర్ గ్రౌండ్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఈవెన్ మనం కాలేజీ ఇంటికి వెళ్తా ఉంటే ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, జియో వాళ్ళు సైడ్ లో ఒక గుంతలు దవ్వి, పెద్ద పెద్ద గుంతలు దవ్వేమా, పెద్ద ఒక పాత్ ఓపెన్ చేసి వాటిలో ఒక పెద్ద పెద్ద బ్లాక్ కేబుల్ ని జస్ట్ ఫిక్స్ చేసుకుంటూ పోతాం. దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ కేబుల్స్ మొత్తం ఏమవుతాయి, మెయిన్ హెడ్ ఆఫీస్ లో డైరెక్ట్ ఒక స్విచ్ నెట్వర్క్ కనెక్ట్ అవుతాయి. ఆ స్విచ్ నెట్వర్క్ ఏముంటాయంటే మనకి ఇక్కడ సీరియల్ ఇంటర్ఫేస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ లో, ఎస్, దీని ఏమంటామంటున్నా సీరియల్ కేబుల్ అంటాం. ఓకే, సీరియల్ డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. దీని ఏమంటామంటే సీరియల్ డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. ఓకే, సో కాబట్టి ఏం చేయాలంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, నేను గోయింగ్ టు వర్టికల్ టేక్ దిస్. మనకి ఏమన్నా ఇక్కడ గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ ఉంది, బట్ మనకి ఇక్కడ సీరియల్ పోర్ట్స్ లేవు. సీరియల్ పోర్ట్స్ కావాలంటే నేను ఏం చేయాలి, ఐ వాంట్ టు యాడ్ సపరేట్లీ ఫర్ ద రోటర్. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందాక రోటర్ చూపించాను. ఓకే, రోటర్ ఓపెన్ చేయండి అన్న. మీరు రోటర్ జూమ్ ఇన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 2 ఎంటీ స్లాట్స్ కనిపిస్తున్నాయా? ఎస్, దీస్ ఆర్ కాల్డ్ సీరియల్ పోర్ట్స్. ఓకే, ఆ సీరియల్ పోర్ట్స్ ఎలా ఉంటే చూద్దాం. ఎందుకంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తున్నాయిగా HWI2T అని, HWICES 4ESW అని, ఇలా మనకు నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయి. మీరు క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కొంచెం చేంజ్ చేయండి చూడండి. యా, సో దీన్ని ఏమంటే అంటామా ఇంటర్ఫేస్ అంటాం. దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఏం చేస్తామా, డ్రాగ్ చేసి ఇక్కడ పడేయండి. ఓకే, ప్లీజ్ వెయిట్. ఎందుకంటే నేను పవర్ ఆన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ డైరెక్ట్ యాడ్ అవుతుందా, మీరు ఏం చేయాలంటే పవర్ ఆఫ్ చేయండి. సింప్లీ మామూలుగా మనం స్విచ్ ని ఎలా ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. మీరు ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి, ఇంకోసారి క్లిక్ చేయండి.
మీకు ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తే పవర్ ఆన్, కనిపించకపోతే పవర్ ఆఫ్. పవర్ ఆఫ్ చేసి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డ్రాగ్ చేయండి, యాడ్ అయిపోయింది కదా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రూటర్ కాబట్టి ఒక ఇంటర్ఫేస్ చాలు. ఓకే, పవర్ ఆన్ చేయండి. సో క్లోజ్ దిస్. ఓకే, ఇప్పుడు మీ మిడిల్ రూటర్ రండి. మిడిల్ రూటర్ ఓపెన్ చేశారనుకోండి, ఒక కనెక్షన్ ఎలా వస్తుంది, ఇంకో కనెక్షన్ ఎలా పోతుంది. సో కాబట్టి దీనికి ఎన్ని కావాలి ఇంటర్ఫేసెస్? 2 కావాలి. బాగా గుర్తుపెట్టుకోవడం. ఏమవుతుందంటే ఒక కనెక్షన్ ఇలా వస్తుంది, ఇంకో కనెక్షన్ ఇలా వస్తుంది. సో కాబట్టి ఎన్ని ఇంటర్ఫేసెస్ కావాలి? 2 ఇంటర్ఫేస్లు కావాలి. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టేక్ దేంటమైంది సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ సెకండ్ రూటర్. ఓకే, సెకండ్ రూటర్ ఓపెన్ చేయండి అన్న. సో ఎందుకంటే మనకు బై డిఫాల్ట్ ప్రతి ఒక్క రూటర్లో 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి సో క్లిక్ ఆన్ ద థర్డ్ వన్. పైన మాడ్యూల్స్ ఉంది, మాడ్యూల్ తర్వాత సెకండ్ వన్ క్లిక్ చేసుకోండి అన్న, HWIC2T. ఓకే, అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి? సో స్విచ్ ఆన్ ద పవర్. ఓకే, జూమ్ ఇన్ చేసి పవర్ ఆఫ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ 2T and you're going to add one here and you're going to add another one here. Okay, now you're going to switch on the power. Okay, close. దీనికి ఏమైపోయింది? 2 ఇంటర్ఫేస్ యాడ్ అయిపోయినాయి. సో మళ్ళీ చివరికి రండి. చివరికి వచ్చారనుకోండి, ఇక్కడ మనకు ఒకటే కాబట్టి అదేమ్మా, దీనికి అవుట్ గోయింగ్ లేదు కాబట్టి ఒకటే యాడ్ చేయండి, ఒకటే ఇంటర్ఫేస్ యాడ్ చేయండి. సో కాబట్టి జూమ్ ఇన్, పవర్ ఆఫ్, సెలెక్ట్ HWIC2T అండ్ డ్రాగ్ హియర్ అండ్ యాడ్ హియర్, క్లోజ్. అదేమ్మా, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీ నీడ్ టు కనెక్ట్ వర్టికల్. సో దీస్ పర్టికులర్ సీరియల్ కేబుల్స్. సీరియల్ కేబుల్స్ లేవనుకోండి ఏమవుతుందంటే కన్నా యాక్చువల్గా మనకు ఈ సీరియల్ కనెక్షన్ వచ్చిందే విత్ హెల్ప్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వల్ల. ఓకే, అందుకే ఏం చేస్తాయంటే రోటర్స్ చాలా స్పీడ్గా ఇంటరాక్ట్ అవుతాయి. ఎవ్రీ 30 సెకండ్స్కి రోటర్ ఏం చేస్తాయంటమ్మా, మనకు తెలియకుండా వాటికి అవి సిగ్నల్స్ పంపించుకుంటూ ఉంటాయి. వాటి సిగ్నల్స్ ఏమంటామంటే హార్ట్ బీట్ సిగ్నల్స్ అంటాం. ఓకే, ఏమంటారు వాటిని? హార్ట్ బీట్ సిగ్నల్స్ అనమాట. ఏంటి హార్ట్ బీట్ సిగ్నల్స్ అంటే రోటర్ 1 వచ్చేసి రోటర్కి ఏం చెప్పద్దు అంటే నేను యాక్టివ్లో ఉన్నాను. రోటర్ కూడా ఏం చెప్పద్దు అంటే నేను కూడా యాక్టివ్లో ఉన్నాను. రోటర్ 3 కూడా ఏం చెప్పద్ది? అయ్యా నేను కూడా యాక్టివ్లో ఉన్నాను. ఓకే, అన్ఫార్చునేట్గా రోటర్ 2 ఆగిపోయింది అనుకో, there is no communication between rotor 1 and 2, but there is a communication between rotor 1 and 3. Okay, because of virtual networks. Okay, so that I am going to tell you later. But ఏం చేస్తానంటే I am going to connect so this particular serial cables. Okay, బాగా చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ టైం సింబల్ కనిపిస్తుందా? సెకండ్ వన్ కాదు, ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అన్న. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఏదైతే ఫస్ట్ రూటర్ ఉందో ఫస్ట్ రూటర్కి ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి. ఓకే, దిస్ వన్ ఫస్ట్ రూటర్ అయినా సెకండ్ రూటర్ అయినా ఇదే తీసుకోవాలి. లేదు మీరు తీసుకున్నారనుకోండి, దీని ఏమంటే అంటామా DT అంటాం. ఓకే, డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్. ఒకదాన్ని ఏమో DCE అంటాను, ఇంకో దాన్ని డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఫస్ట్ తీసుకోవడం వల్ల ఒక సైడ్ ఏమో మీరు ఇక్కడ గోయింగ్ టు అప్లై ద క్లాక్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అంటే మీకు డేటా సింక్రనైజ్ కావడానికి మీరు ఏం చేస్తారంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తారు. ఏంటి సార్ క్లాక్ ఫ్రీక్వెన్సీ అంటే ఎవ్రీ సెకండ్కి ఎవ్రీ మిల్లీ సెకండ్కి ఏమో అంటున్నా ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ సిగ్నల్స్. ఓకే, సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆల్వేస్ DCE. అంటే ఒక సైడ్ DCE ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎంతమంది ఏమొచ్చాయి? నాకు ఇక్కడ ఓన్లీ 3 వచ్చాయి. ఎప్పుడైతే ఇక్కడ నేను సీరియల్ పోర్ట్స్ పెట్టాను ఆటోమేటిక్గా నాకు ఇక్కడ సీరియల్ ఇంటర్ఫేస్ యాడ్ అయ్యాయి. చూడండి, 0/1/0, 0/0/1. ఓకే, సో కాబట్టి ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ సీరియల్ 0/1/0. ఓకే, చూడండి నేను డ్రాగ్ చేసిన వెంటనే ఏమవుతుందో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 4 చూపిస్తాయి. ఎందుకంటే దీంట్లో మనం 2 ఇంటర్ఫేస్లు పెట్టాం. ఓకే, సో కాబట్టి మీరేం చేస్తారంటే డిఫరెంట్ గానే తీసుకోండి, లేకపోతే కామన్ గా తీసుకోండి, నో ఇష్యూ. ఇక్కడ 4 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం పెట్టాను ఇనిషియల్ గా నేను సీరియల్ 0/1/0 పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా మీరు సీరియల్ 0/1/0 తీసుకోండి, నో ఇష్యూ. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయండి, ఈ రోటర్ నుంచి ఈ రోటర్ కనెక్ట్ చేయాలి కాబట్టి సేమ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా 0/1/1 తీసుకోండి, ఇక్కడ కూడా 0/1/, సారీ అంతేనా? ఎస్, 0/1/1 అయిపోయింది. Okay, now we have connected all these 3 rotors. Okay, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ we have connected these 3 rotors here itself. Okay, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. అన్మ్యూట్ పార్టిసిపెంట్స్. శ్రీనిజ and unmute the participants ma. Yeah, tell me what I am going to do right now. Just unmute the participants ma.
ఎస్ సంబడి కెన్ రెస్పాండ్. ఏం చేయాలన్నా ఇప్పుడు నేను ఇప్పుడు విన్నారా కదా, చెప్పండి అట్లీస్ట్ రెస్పాండ్ ఇవ్వండి. యా చెప్పండి అన్న, ఏం చేస్తాం ఇప్పుడు? ప్రీవియస్ నెట్వర్క్ చూడండి, ఏం చేస్తాం ఇక్కడ? ఈ ఇంటర్ఫేసెస్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, నో షట్ డౌన్, దాంతోపాటు ఐపీ అడ్రస్లు వాడి ఇక్కడ కూడా ఈ ఇంటర్ఫేస్ ఎనేబుల్ చేస్తాం. నో ఐపీ అడ్రస్ యాడ్ చేసి నో షట్ డౌన్ పెట్టేసి ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ తర్వాత ఏం చేయాలి? ఏదో 2 కనెక్షన్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంటర్ఫేసెస్ కి అడ్రస్లు ఇవ్వాలి, ఇక్కడ ఉండే ఇంటర్ఫేస్ లో కూడా అడ్రస్లు ఇవ్వాలి. ఓకే, ఇదేమో ఇన్కమింగ్, ఇదేమో అవుట్ గోయింగ్. ఇక్కడ కూడా ఇదేమో ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్, ఇది అవుట్ గోయింగ్. చూడండి, ఇంతకుముందు మనకు ఓన్లీ ఇన్కమింగ్ ఎన్ని ఉన్నాయమ్మా? ఒక ఇన్కమింగ్, ఒక అవుట్ గోయింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? మిడిల్ లో ఉండే రోటర్కి 2 ఇన్కమింగ్ లో, కరెక్టేనా? చూడండి ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని ఇన్కమింగ్ లో? 3 ఇన్కమింగ్ లో. అవుట్ గోయింగ్ లో తినమా ఇదొకటి, ఇదొకటి. అంటే 3 ఇన్కమింగ్ ఉన్నాయి దీనికి. అంటే ఈ నెట్వర్క్ నుంచి డేటా రావచ్చు, ఈ నెట్వర్క్ నుంచి డేటా రావచ్చు, ఈ నెట్వర్క్ నుంచి డేటా రావచ్చు. బట్ అవుట్ గోయింగ్ ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఓకే, ఇదొకటి, ఇదొకటి. ఓకే, సో లైక్ దట్. సో కాబట్టి ఏం చేయాలి? నేను ఈ ఇంటర్ఫేస్ ని ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఈ ఇంటర్ఫేస్ కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఈ ఇంటర్ఫేస్ కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ కూడా నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, ఇంటర్ఫేస్ ఇచ్చిన తర్వాత ఐ వాంట్ టు ప్రొవైడ్ రూటింగ్. ఓకే, అంటే ఏం చెప్తానంటే మా రూటింగ్ అంటే, ఎంతమంది ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ డైరెక్ట్ డేటా పంపించా, వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఎటువంటి రూటింగ్ ప్రొవైడ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ గేట్వేస్ ద ప్యాకెట్ హాస్ బీన్ డెలివర్డ్ టు ద డెస్టినేషన్. బట్ ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఈ సర్క్యూట్కి వచ్చేసి ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ పోవడానికి, ఓకేమ్మా, ఏ నెట్వర్క్ ద్వారా పోతానో నేను డిఫైన్ చేయాలి. మళ్ళీ ఈ నెట్వర్క్ దగ్గరకు వచ్చేసి ఏ నెట్వర్క్ నుంచి నాకు ప్యాకెట్స్ వస్తున్నాయి, ఏ నెట్వర్క్ నేను పంపించాలో కూడా ఇక్కడ నేను డిఫైన్ చేయాలి. మళ్ళీ ఈ నెట్వర్క్ వచ్చేసి నాకుండే నియరెస్ట్ నెట్వర్క్స్ యొక్క అడ్రస్ మొత్తం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో అది మొత్తం ఉంది ఇప్పుడు, అది మొత్తం చేయాలన్నా ఇట్ విల్ టేక్ ఎగ్జాక్ట్లీ 10 to 15 minutes టైం. ఓకే, సో దట్ ఈస్ వాట్ మా. So tell me up to here, is it everything is what you can understand ma? Just type in chat box. చెప్పండి అన్న, ఇప్పటిదాకా అంత అర్థమైందా? లేట్ ఐ షుడ్ గో ఫర్ ద కోడ్. ఇప్పుడు కొంచెం కోడ్ పెద్దదేం కాదు, నాట్ లైక్ వాట్ యు కాల్ VLAN అండ్ DHCP. We have very simple code. Okay, yeah. So we are going to start అన్న. Start what you call coding. First ఏం చేస్తానంటే అన్న, I'm going to enable all the interfaces. ఎందుకంటే స్విచ్ నుంచి రూటర్ కి ఇవన్నీ ఇంటర్ఫేసెస్ కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఎనేబుల్ చేస్తాను. సో తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఎనేబుల్ చేస్తాను, ఈ ఇంటర్ఫేసెస్ కూడా ఎనేబుల్ చేస్తాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ వాట్ యు కాల్ రూటింగ్. ఓకే, ఎస్. ఇప్పుడు గేట్వేస్ ఇవ్వాలి కదా సార్? యా వెరీ గుడ్, దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అదే చెప్పబోతున్నాను. ఎక్కడ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ గేట్వేస్? హియర్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ గేట్వే ఆఫ్ ఫస్ట్ నెట్వర్క్. 1.1 ఇదేమో 192.168.2.1. So this is the 192.168.3.1. ఇప్పుడు చూడండి, మరి గేట్ ఇచ్చేసిన మా డేటా పోద్దా? చూడండి, ఇక్కడ ఇంటర్ఫేస్ గేట్ వేచాను, ఇక్కడ ఇంటర్ఫేస్ గేట్ వేచాను, ఇక్కడ ఇంటర్ఫేస్ గేట్ వేచాను. బట్ వాట్ అబౌట్ దిస్ టూ? మరి ఇక్కడ గేట్ వేయవలసిన అవసరం లేదా? ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. మరి ఇక్కడ నేను ఐపీ అడ్రస్ ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఎస్. సో దాట్స్ వై ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ డిఫరెంట్ అడ్రస్ హియర్. ఓకే, ఏంటి అడ్రస్? ఎందుకంటే ఆల్రెడీ నేను 192.168.1.0 నెట్వర్క్ ఇచ్చాను, 2.0 నెట్వర్క్ ఇచ్చాను, 3.0 నెట్వర్క్ కూడా ఇచ్చాను. ఈసారి ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ నెట్వర్క్ అడ్రస్, దట్ ఈస్ కాల్డ్ 4.1. ఓకే, ఇక్కడ ఏముంటుంది అంటే 192.168.4.2. ఏంటి సార్ 4.1 4.2 తీసుకున్నారు? 4.2 హోస్ట్ కదా, మీరేంటి ఇక్కడ 4.1 తీసుకున్నారు, 5.1 కదా మీరు తీసుకోవాలంటున్నాను. నో, అదనమాట. దిస్ ఎంటైర్ లైన్ ఈజ్ వన్ పర్టికులర్ నెట్వర్క్. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఉన్నా కానీ, చెన్నైలో ఉన్నా కానీ, హైదరాబాద్ నుంచి చెన్నైకి మనం కనెక్ట్ చేయాలంటే ఒకే పాత్రలో పోతాం, 4-5 పాత్రలు కానీ. దట్ ఈస్ కాల్డ్ డెడికేటెడ్ పాత్. సో కాబట్టి ఎంటైర్ పాత్రలో మనకి ఏముంటుంది అంటే ఒకటే నెట్వర్క్ ఉంటుంది. ఏంటి ఆ నెట్వర్క్? దట్ ఈస్ కాల్డ్ 192.168.4.0 అనే నెట్వర్క్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏముంటుంది? 192.168.5.0 నెట్వర్క్ ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ద గేట్వే హియర్? 192.168.5.1 హియర్, అండ్ ఇక్కడ వచ్చేసి 192.168.5.2 హియర్. ఓకే,
అదేంటి సార్ మీరు ఇక్కడ హోస్ట్లకేమో 1.2 1.3 అని పెట్టారు, బట్ ఇక్కడ మీరు ఇంటర్ఫేసెస్ కూడా మీరు 2 పెట్టారు, మన ఇస్తున్నాను పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఏం చెప్పాను, 1.1 నుంచి 1.250 వరకు ఏ దానికైనా సరే మనం వచ్చగా ఇచ్చుకోవచ్చు, లేకపోతే గేట్ వే కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఎక్సెప్ట్ 1.255, దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఓకే, సో దిస్ ఇస్ మై what you call the thing that I am going to do here. Okay, ఇదేమో 1.0 నెట్వర్క్, 2.0 నెట్వర్క్, 3.0 నెట్వర్క్, ఇదేమో 4.0 నెట్వర్క్, ఇదేమో 5.0 నెట్వర్క్. ఓకే, ఓకేనా? సో ఆల్రెడీ 6:30 అయింది, దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే, సమ్ వాట్, ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాదు, ఇది చేస్తాను. సో బై 7 o'clock we are going to close the session. Yeah, open the router. Okay Anna, so next go to CLI mode. Okay, so as you know that, సో ప్రీవియస్ మనం ఏం చేస్తాను అన్న, ఇక్కడ రూటర్ ని ఇంటర్ఫేస్ చేసాం. ఏ ఇంటర్ఫేస్ ఫస్ట్ చెక్ చేసుకోండి, ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి ఇక్కడ. సో క్లిక్ హియర్, ఇక్కడ G0/0 ఉంది, ఇక్కడ కూడా ఏముందమ్మా, ఇక్కడ కూడా 0/0 ఉంది, ఇక్కడ కూడా G0/0 ఉంది. ఇక్కడ ఏముంది, ఇట్స్ నాట్ G0/0, ఇట్ ఈస్ సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/0. ఇక్కడ కూడా సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/0. ఇక్కడ మా సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/1 పక్క పెట్టుకోండి. యా, సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/1, ఇక్కడ కూడా సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/1 ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ గా ఒక ఆ ఇంటర్ఫేసెస్ దగ్గర ఓకే ఇవి మ్యాప్ చేయాలి మనం. ఓకే, యా, ప్లీజ్ వెయిట్. ఐ హావ్ ఓపెన్ rotor 1. ఓకే, ఎనేబుల్డ్ కాన్ఫిగర్ కోడ్ జాగ్రత్తగా చూసుకున్నానా, మిస్టేక్ చేయబాకండి. యా, what is the first command ma, I want to enable all the interfaces. ఏ ఇంటర్ఫేస్ మీద G0/0. సో దీన్ని నేను ఏమివ్వాలి, IP అడ్రస్ ఇవ్వాలి. ఏంటి IP అడ్రస్, దట్ ఈస్ కాల్డ్ మై వర్టికల్ ఇన్కమింగ్ గేట్వే. ఓకే, 192.168.1.1 ఫాలోడ్ బై 255.255.255.0. ఓకే, ఏం చేస్తాం వెంటనే నెక్స్ట్ మీరు నో షట్ డౌన్ కమాండ్ ప్రొవైడ్ చేయండి. ఓకే, చెక్ చేయండి. ఇప్పుడు ఏమైంది, ఎనేబుల్ అయిపోయింది. This one is enabled. కావాలంటే మీరు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ టైం కూడా ఇవ్వండి. సో గివ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టైం, ఫినిష్డ్. ఓకే, నెక్స్ట్ కమ్ టు దిస్ రూటర్, సెకండ్ రూటర్ అన్నమా. యా సార్, అది మనం పోర్ట్ డైరెక్ట్ కూడా అప్ చేయొచ్చు కదా సార్, పోర్ట్ అది అంటే నో షట్ డౌన్ కమాండ్ ఇవ్వకుండా కూడా. నో షట్ డౌన్ చేస్తే మరి గేట్ వే అయిపోతే మన డేటా పోతుందా. గేట్ వే కాదు సార్, నార్మల్ గా నో షట్ డౌన్ చేయకుండా కాన్ఫిగ్ పోయి అప్ అయిపోద్ది, కమాండ్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు కదా అంటున్నా సార్. చేసుకోవచ్చు, అదే అది ఫాస్ట్ అయిపోతుంది కదా. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా CLI, ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్ లో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి ఏముంది ఇంటర్ఫేస్ చూసుకోండి, G0/0. ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ డేటా IP అడ్రస్ చేసేయండి, వచ్చేస్తుంది. బాగా చూడండి, ఇది ఓపెన్ చేశాను, ఏమి ఇచ్చాను అడ్రస్ ఇక్కడ నేను, ఎందుకండి 192.168.1.1 ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ మోడ్కి వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి, 0/0 ఆల్రెడీ ఇది అసైన్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా మీరు డైనమిక్ గా చేయబాకండి మా. ఓకే, డైనమిక్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ ని ఫాస్ట్ గా బిల్డ్ చేయొచ్చు, కానీ ట్రబుల్ షూటింగ్ ప్రాబ్లం చేయలేరు ఫ్యూచర్ లో. మీరు ట్రబుల్ షూటింగ్ చేయాలంటే ఈ కోడింగ్ నేర్చుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. డన్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నేను పెట్టేస్తుంటే మీకు ఏమర్థమైంది చెప్పి మీరేం పెట్టేసేవాళ్ళు, ఏం దీంట్లో అసలు స్టఫ్ గిఫ్ట్ ఏమి ఉండేది కాదు, ఏదో లైట్ అని చెప్పేది అనమాట. ఇప్పుడు కోడింగ్ రాయడం వల్ల ఏమైంది, మీలో కొంచెం ఉత్సాహం వచ్చింది అనమాట. సో కోడింగ్ నేర్చుకోవాలని, ఇదేం పెద్ద ఏమంటే మా జావా కోడింగ్, ఏదో C# కోడింగ్ అదేం కాదు కదా, పైథాన్, రూబీ అలాంటిది ఏం కాదు కదా, వెరీ సింపుల్ కమాండ్స్. ఆల్రెడీ ఉన్న కమాండ్స్ ని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ ప్రొవైడ్ చేసి డైరెక్ట్ గా కొన్ని సింటాక్స్ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ రాయేస్తాం. ఓకే, లైక్ దిస్. అదేనమాట. లేదు సార్ మాకు అంత ఓపిక లేదు సార్, మేము స్మార్ట్ పీపుల్ అంటే మీరు అదే చేయండి, డైనమిక్ ఇవ్వండి, నో ఇష్యూ. ఓకే, గో టు CLI మోడ్. యా, ఏ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ 0/0 కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నట్టు మా IP అడ్రస్ 192.168.2.1 ఫాలోడ్ బై 255.255.255.0 నో షట్ డౌన్. ఓకే, ఇది కూడా అప్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూటర్, go to CLI. So click on no once again. Okay, enable. So దాంతో పాటు సో config T interface, ఇది కూడా గిగాబైట్ ఎత్తినట్టు 0/0 నెంబర్ కాబట్టి
So give an IP address which is nothing but the gateway. Okay. So 192.168.3.1 followed by separate masking of 255.255.25. Okay. Once again no shutdown. Yeah. ఇప్పుడు ఏమైంది కింద మొత్తం ఎనేబుల్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏ ఇంటర్ఫేస్లు ఉన్నాయో సీరియల్ ఇంటర్ఫేస్లు అవి కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఈ పోర్షన్ మొత్తం అయిపోయింది అన్న, ఎంటైర్ పోర్షన్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ వర్టికల్ సో పవర్ అప్పింగ్ ఆల్ ద రోటర్స్ దెన్ యూఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ ద ఐపీస్ ఆఫ్ ద హోస్ట్స్. ఓకే, సో కాబట్టి మళ్ళీ రోటర్ 1 కన్నా చెక్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఏం ఇంటర్ఫేస్ ఉందో. సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/0 ఎగ్జాక్ట్ ఇవ్వాలమ్మా. మిస్టేక్ చేశారంటే అది వేరే ఇంటర్ఫేస్కి వెళ్ళిపోద్ది, మీ రూటర్లో ప్యాకెట్స్ ఫార్వర్డ్ అవ్వు. ఓకే, మీరు ఇక్కడ రూటర్ మీరు ప్రాపర్ చూసారని చూడండి అన్న, ఒకటేమో అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో ఉందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రూటింగ్. ఓకే, సో ఓపెన్ ద రూటర్, గో టు CLI మోడ్. ఓకే, సో కమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి మీరు కమ్ బ్యాక్ రండి, ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒక్కోసారి చాలా మంది ఏం చేస్తారంటే నేను పంపించిన కోడ్ని అందరూ చాలా మంది కాపీ పేస్ట్ చేస్తారు. కాపీ పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే రోటర్స్ కాన్ఫిగర్ అయినాయి కానీ అవి ఏ మోడ్లో అవుతాయి చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఏ మోడ్లో పడితే ఆ మోడ్లో కమాండ్స్ కొన్ని తీసుకోనన్నా. ఓకే, అందుకే చాలా మందికి నేను ఎర్రర్స్ వచ్చాయి. చూడండి, నేను ఇప్పుడు ఇంటర్ఫేస్లోనే నేను ఏం చేయాలి, ఐపీ చేయాలి. ఓకే, దాంతోపాటు నార్మల్ కాన్ఫిగరేషన్ మోడ్లో నేనేంటి డూ రైట్ కొన్ని పర్మిషన్స్ అని, గేట్వేస్ యాడ్ చేయడం, డిఎన్ఎస్ యాడ్ చేయడం, DHCP అడ్రస్ యాడ్ చేయడం, అలాంటివి నేను చేయొచ్చు. ఓకే, చూడండి, అందుకే క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. ఈ క్వశ్చన్ మార్క్లో మీరు ఏమి ఇచ్చారో అవే చేయగలుగుతారు, ఎక్కువ చేయలేరు. అదేమ్మా, ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇవ్వండి, అందులో మీకు అవైలబుల్ కమాండ్స్ ఏమైతే ఉంటాయి అవే చేయగలుగుతారు, వేరే చేయలేరు. అందుకే గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లో కొన్ని కమాండ్స్, ఇంటర్ఫేస్ మోడ్లో కొన్ని కమాండ్స్ మనకు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, దట్స్ వై. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఐ వాంట్ టు కాన్ఫిగర్. ఓకే, సో ఇంటర్ఫేసెస్ ఫర్ ద సీరియల్. చూడండి, ఇంటర్ఫేస్ తర్వాత మీరు ఏం చేస్తాం, సింపుల్గా క్వశ్చన్ మార్క్ పెట్టినా సీరియల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఆల్రెడీ మనం ఈథర్నెట్ చేసాం, ఫాస్ట్ ఈథర్నెట్ చేసాం. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి సీరియల్ కనిపిస్తుందా. యా, సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సీరియల్ ప్రొవైడ్ చేయండి, ఇట్ విల్ టేక్ బై డిఫాల్ట్. ఓకే, సో సీరియల్ నెక్స్ట్ ఏంటం అది 0/1/0. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్ సీరియల్, ఇది 0/0 కొట్టండి, చేసుకున్నాను. ఇప్పుడు మీరేం చేయాలి, అక్కడ ఉండే అడ్రస్ ప్రొవైడ్ చేయాలి. అక్కడ ఏం అడ్రస్ ఉంది, 192.168.4.1 ప్రొవైడ్ చేయాలి. సార్ ఇక్కడ 1.1 ఇచ్చాం కదా, ఇక్కడ 1.2 ఇస్తే తీసుకుంటే సార్ అంటే 1.1 అనేది ఇన్కమింగ్ గేట్వే, 1.2 అనేది అవుట్ గోయింగ్ గేట్వే. ఇన్కమింగ్ గేట్వే, అవుట్ గోయింగ్ గేట్వే does not belongs to the same network address. Once again, incoming gateway, outgoing gateway does not belongs to the same network. Okay, ఎందుకంటే రెండు డిఫరెంట్ నెట్వర్క్లనే మనం కనెక్ట్ చేయడం కోసమే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ ఇస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 1.1 నుంచి ఇక్కడ మీరు 1.1 నుంచి ఇక్కడ 1.2 ఇచ్చారనుకోండి, డేటా పోదు. ఎందుకంటే ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడే అక్కడ మీకు చెప్తున్నాను ఏమని, నెట్వర్క్ ఈజ్ ఆల్రెడీ ఓవర్లాప్డ్ విత్ 1.0 అని చెప్పేసి, యూ కెన్ యూజ్ అనదర్ నెట్వర్క్ వాడమని చెప్పద్దు మీకు. ఓకే, సో దట్స్ వై. ఓకేనా, సో కాబట్టి ఏమి ఇవ్వాలి నేను, సో ఐపీ అడ్రస్ ఏమన్నా ఐపీ అడ్రస్ ఇక్కడ 192.168.4.1. ఓకే, ఫాలోడ్ బై సబ్మిట్ మాస్కింగ్ ఆఫ్ 255.255.0. అదనమాట. ఓకే సార్ అన్న, ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అందరూ నో షట్ డౌన్ కొట్టేస్తారు, వెంటనే కొట్టొచ్చు, నో ఇష్యూ. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ సీరియల్ డివైస్, దీనికి ఒక కొంచెం క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఓకే, దీనికి ఒక క్లాక్ రేట్ ఉంటుంది, ఆ క్లాక్ రేట్ మీరు ఇక్కడ అప్లై చేయాలి. మీకు యాక్చువల్గా ఏం చేస్తారంటే సీరియల్ ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు అందరికి క్లాక్ రేట్ కాన్సెప్ట్ అని గుర్తురాదనమాట. క్లాక్ రేట్ ఇవ్వలేదంటే ఈ పర్టికులర్ ఫస్ట్ రోటర్ సెకండ్ రోటర్తో కొన్నిసార్లు ఇంటరాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే సింక్రైజ్ చేసుకోలేదు. ఎందుకంటే యాక్చువల్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది నెట్వర్క్స్ లో, దట్ ఈస్ కాల్డ్ పిగ్గీ బ్యాకింగ్, దాంతోపాటు ఫ్లో కంట్రోల్ మెకానిజం అన్న. ఇదేమో చాలా ఫాస్ట్ గా డేటా పంపిస్తుంది, ఇదేమో చాలా స్లోగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏమవుతాయి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్యాకెట్స్ ఓవర్వెల్మ్ అయిపోతాయి. ఓకే, సో దాట్స్ వై మనం ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ వాట్ యు కాల్ క్లాక్ రేట్. ఓకే, ఏం చేస్తున్నట్టు సింపుల్ ఇక్కడ క్లాక్ రేట్ అనే జస్ట్ ఇక్కడ కమాండ్ టైప్ చేస్తానన్నా, గివ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే అసలు మీకు ఎంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలో తెలియదు, మీ ఇష్టం. 1200 నుంచి 4 lakhs ఉందా, 40 lakhs ఉందా, యా 40 lakhs వరకు. యాక్చువల్గా అయితే మనం 300 స్టార్ట్ అవుద్ది,
యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 1200 to 40 lakhs ఎంతనే ఉన్నాను, నో ఇష్యూ. నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్ ఏదో ఒక మిడిల్ వాల్యూ తీసుకుంటాను. ఎంత మా మిడిల్ వాల్యూ 56,000 తీసుకుంటాను. ఓకే, సో కాబట్టి క్లాక్ రేట్ ఫ్రీక్వెన్సీ విల్ బి 56,000. టైప్ చేయండి ఎందుకంటే మన ట్యాబ్ ఒకటి పనిచేయదు. 56,000 టైప్ చేయండి. ఎస్, క్లాక్ రేట్ తీసుకునేది కాబట్టి. ఎందుకంటే మీరు క్లాక్ రేట్ ఎప్పుడు కూడా మీరు డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ దగ్గర ఇవ్వాలి. ఇదేమో డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఐ విల్ రైట్ హియర్. ఇటు పక్క ఉండేదాన్ని ఏమంటామా డిసి అంటాను, ఇటు పక్క ఉండేదాన్ని డిటి అంటాను. ఇదేమో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఇదేమో టర్మినల్ ఎక్విప్మెంట్. ఆల్రెడీ మీకు మైక్రో ప్రాసెసర్ లో మన సార్ వాళ్ళు చెప్పుంటారు మీకు వాట్ ఈస్ డిసి అండ్ వాట్ ఈస్ డిసి. ఎందుకంటే ఈ రెండు సీరియల్ ఇంటర్ఫేసెస్ కాబట్టి ఒక సైడ్ కమ్యూనికేట్ అయితే ఇంకో సైడ్ ఏం లేదు మా, ఒక సైడ్ సెండర్ ఇంకో సైడ్ రిసీవర్. రిసీవర్ ఏం చేస్తుంది, డేటాను రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దట్స్ ఇట్. ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. కూడా ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇది అక్నాలెడ్జ్మెంట్ పంపించగలదు, దాంతోపాటు డేటాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలదు. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది డిసి అవుతుంది. ఎక్కడైతే మీరు చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు అక్కడ చూపిస్తుండీ అక్కడ కనిపించింది క్లాక్. ఇక్కడ క్లాక్ కనిపిస్తుందంటే మీరు ఏం చేయాలి, అక్కడ క్లాక్ రేట్ ఇవ్వాలి. మరి ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ సైడ్ మీకు కనపడదు చూడండి క్లాక్ రేట్. దట్స్ వై ఇట్ ఈస్ డిసిఈ, ఇట్ ఈస్ డిటిఈ. ఇక్కడ కూడా మళ్ళీ డిసిఈ, ఇక్కడ కూడా మళ్ళీ డిటిఈ. సో డిసిఈ బట్టి సరిపోద్ది, మళ్ళీ మీరు ఇక్కడ డిటిఈ పెట్టాల్సిన అవసరం లేదు. ఫినిష్డ్. ఓకే, సో మళ్ళీ రోటర్ ఓపెన్ చేయండి అన్న. క్లాక్ రేట్ ఇచ్చేసారమ్మా. నౌ యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ నో షట్ డౌన్ కమాండ్. ఓకే, నో షట్ డౌన్ కొట్టండి. చూడండి అన్న, నో షట్ డౌన్ కొట్టిన తర్వాత ఏమైంది, అప్ అయిందా? ఇక్కడేమో జస్ట్ ఒక 1.1కి అప్ అయిపోయింది, ఇక్కడ అవ్వలేదు. ఎందుకంటే ఇటుపక్క ఇంకోటి ఉంది, దాన్ని కూడా మీరు అప్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఈ ఎంటైర్ లింక్ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇది కూడా ఓపెన్ చేయండి. సేమ్ దీనిలాగే ఎనేబుల్ 150. ఓకే, ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ మాది సేమ్. ఇక్కడ ఇంటర్ఫేస్, ఇక్కడ రెండు ఇంటర్ఫేస్ సేమే ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి సేమ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ అన్న. సో ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/0. ఓకే, ఇక్కడ మీరేం చేస్తారంటే మనం డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ఇస్తారు. ఎంత 192.168.4.2 ఫాలోడ్ బై సబ్మిట్ మాస్కింగ్ ఆఫ్ 255.255.255.0. నో షట్ డౌన్. ఓకే, కొట్టేయండి. కొట్టేసి వెంటనే చూడండి ఎనేబుల్ అయిపోయిందా, లైక్ దట్. ఓకే, సిమిలర్లీ ఈ రోటర్కి వెళ్తున్నానా, ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఒక సో బయటికి వెళ్ళే గేట్వే ఉంది కాబట్టి, అవుట్ గోయింగ్ గేట్వే ఉంది కాబట్టి. సో గో టు దట్ రోటర్, ఎగ్జిట్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ చెక్ చేసుకోండి ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సీరియల్ పోర్ట్ క్లిక్ చేయండి. సీరియల్ 0/1/1. ఇక్కడ కూడా సీరియల్ 0/1/1 కాబట్టి సేమ్ ఇంటర్ఫేస్ సీరియల్. ఓకే, 0/1/1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఏముందమ్మా, ఐపీ అడ్రస్ చెక్ చేసుకుని ఒకసారి. ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చాను, 192.168.5.1. ఓకే, సో 192.168.5.1 ఫాలోడ్ బై సబ్మిట్ మాస్కింగ్. ఎందుకు సార్ సబ్మిట్ మాస్కింగ్ ఇస్తున్నారు, ఎవరు తీసుకోదని ఎందుకంటే ఇట్ ఇస్ ఏ క్లాస్ అడ్రస్ కాబట్టి మాస్కింగ్ కంపల్సరీ. లేదు మీరు ఇక్కడ ఓన్లీ 5.1 బిట్ వదిలేస్తారా, ఏమవుతుందంటే మాది క్లాస్ ఫుల్ అడ్రస్ కింద తీసుకొని, క్లాస్ ఫుల్ అడ్రస్ మనకు రియల్ టైమ్ ఎగ్జిస్టింగ్ లేవు నాన్న, అవన్నీ బ్యాన్ చేసేసారు వాళ్ళు. అందుకే మనకి ఇక్కడ మాస్కింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఏ క్లాస్లెస్ అడ్రస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లాక్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా మీరు క్లాక్ రేట్ ఇవ్వాలి. క్లాక్ రేట్ ఇవ్వలేదు అనుకోండి, ఈ రోటర్ ఆ రోటర్ రెండు సింక్రనైజ్ కావు. సో కాబట్టి క్లాక్ రేట్ ఎంత ఇస్తామో సేమ్ ఇవ్వండి, నో ఇష్యూ, 56,000. దెన్ యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ నో షట్ డౌన్. ఓకే, షట్ డౌన్ కొట్టిన తర్వాత డౌన్ స్టేట్ లో ఉంటుంది, ఎందుకంటే అవతల ఉండే ఇంటర్ఫేస్ కూడా మనకి అది ఎనేబుల్ అవ్వాలి. ఓకే, సో ఓపెన్ దిస్ రోటర్. ఓకే, ఎనేబుల్ దిస్ on 50 interface serial 0/1/1. Okay, and we are going to provide the IP address of 192.168.5.2 followed by 255.255.255.0. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ నో షట్ డౌన్. ఇక్కడ మనం క్లాక్ రేట్ అవసరం లేదు, ఎందుకంటే క్లాక్ రేట్ ఒక సైడ్ ఇస్తాం, రెండు సైడ్ లేవు. చూడండి అయిపోయింది. నౌ ద ఎంటైర్ సర్క్యూట్ ఇస్ వాట్ యు కాల్ సో రెడీ. ఓకే, ఇప్పుడు చూడండి డేటా తీసేయటమా, యా మొత్తం ఏందో నెట్వర్క్ మొత్తం రెడీ అయిపోయిందని మనం చూడడానికి ఎలా ఉంది, డేటా మొత్తం పోద్ది అనుకుంటాం. ఓకే, ఒకసారి చూడండి డేటా పోద్దా లేదో.
ఎందుకంటే మనం ఇక్కడ ఏ హోస్ట్ కూడా మనం కాన్ఫిగర్ చేయలేదు. సో కాబట్టి వీటితో పాటు మనం ఇక్కడ హోస్ట్ కూడా కాన్ఫిగర్ చేద్దాం. సో go to desktop. So give the static address 192.168.1.2 followed by gateway also that you are going to provide 1.1. So దీని కూడా మీరు డెస్క్టాప్ వెళ్ళండి. So give the address 192.168. okay, 1.3 192.168. so 1.1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా రండి. go to desktop. okay, 192.168.2.2 gateway is 192.168.2.1. okay, next open this. Just provide 192.168.2.3 .168.2.1. close this, open this. Just provide the IP address 192.168.3.2 192.168.3.1 and you're going to provide, so here it is 192.168.3.3 192.168.3.1 finished. అయిపోయిందండి. ఇంతకుముందు మీరేమనుకుంటారు, పై నెట్వర్క్ కూడా సేమ్ అదే కాన్ఫిగరేషన్ చేశాం కదా, పైన ఇస్తే మనకు పింగ్ అవుతుంది, ఇక్కడ కింద ఇస్తే కూడా పింగ్ అవుతుంది మీరు అనుకోవచ్చు. నో, నెవర్. చూడండి ఒకసారి. ఓకే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ చేస్తున్నాను, ఫెయిల్ అయింది. ఎన్నిసార్లు మీరు చేయండి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఐ విల్ షో యూ ప్రాక్టికలీ ఆల్సో. సిమ్యులేషన్ మోడ్, go to simulation mode, cancel this and just give vertical. So pinging from here to here. చూడండి ఏమవుతుంది చూడండి ఒకసారి. గేట్వే ఉంది కాబట్టి ఫస్ట్ రోటర్ దాకా పోతుంది, పోయి అక్కడ ఆగిపోద్ది. ఓకే ఆగిపోయిందా? మీకు అక్కడ రెడ్ కలర్ లో మీకు అక్కడ మెసేజ్ వచ్చిందంటే అవుట్. నాయన ఇక్కడి నుంచి నేను పోలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నాకు పాత్ లేదు. ఓకే, నేను బెంగళూరు బార్డర్ దాకా పోయాను, బట్ బెంగళూరు నుంచి నేను హైదరాబాద్కి పోవాలంటే ఐ డోంట్ హ్యావ్ పాత్. ఏమైంది వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, లైక్ దట్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఐ వాంట్ టు ప్రొవైడ్ రూటింగ్. ఓకే, సో యాక్చువల్గా మనకు వచ్చేస్తున్న రూటింగ్స్ ఆర్ 2 types. ఓకే, సో వన్ ఈజ్ స్టాటిక్ రూటింగ్, అనదర్ వన్ ఈజ్ డైనమిక్ రూటింగ్. ఏంటి స్టాటిక్ రూటింగ్, డైనమిక్ రూటింగ్ అంటే, ఈ స్టాటిక్ రూటింగ్ అనేది సో బై డిఫాల్ట్ ఏమి ఉండదు. users they are going to provide manually. okay, users provide, okay, so manually okay ma, so to provide root manually ga em chestarantana root provide chestaru ekkada routers daggara. okay, ikkada kuda root provide cheyali, ikkada kuda root provide cheyali, ikkada cheyali, ikkada kuda cheyali. okay, okala root provide cheyaledanటే ఏమవుతుంది, ప్యాకెట్స్ పోతాయి. అర్థమవుతుందా? డైనమిక్ అంటే ఏం చేస్తారంటమ్మా, without what you call the user, okay, the dynamic routing must be done by the administrators. ఇక్కడేమో నార్మల్ యూజర్ అయినా సరే ఏం చేయొచ్చు, రూటింగ్ చేయొచ్చు మాన్యువల్లీ. బట్ డైనమిక్ రూటింగ్ చేస్తున్నామంటున్నా మనకి ఏం చేయాలంటే, డైనమిక్ రూటింగ్ అంటే డైరెక్ట్ గా మనకు DHCP లాగా డైరెక్ట్ గా IP మనకి అక్కడ అసైన్ అవుదామా. ఎలా ఉంటుందంటే, అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే డైనమిక్ రూటింగ్ ప్రొవైడ్ చేస్తారు. డైనమిక్ రూటింగ్ ప్రొవైడ్ చేయడం అంటే దే ఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ ఏముంటాయంటే రిప్ ఉంటుంది అనమాట. ఓకే, it's not REST in peace, it is routing information protocol. We have another protocol that is nothing but OSPF, open shortest path first protocol. Another one is BGP, not BJP, border gateway protocol. Another one is PIGRP. okay, so these are called 4 dynamic routing protocols used by the routers. ఈ 4 protocols నేను ఏదైనా పెట్టొచ్చు డైనమిక్ గా. ఓకే, ఈ డైనమిక్ రూటింగ్ నేను చెప్పనన్నా మీకు, ఎందుకంటే అవసరం లేదు, ఎందుకంటే మీరు స్టాటిక్ ఇవ్వండి మీ ప్రాజెక్ట్స్ లో. ఓకే, స్టాటిక్ ఇచ్చారంటే మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. స్టాటిక్ రూటింగ్ లో చాలా కమెంట్స్ రాయాలి, బట్ డైనమిక్ దాంట్లో 2 కమెంట్స్. అందుకే మీకు అది చెప్పనంటున్నాను. డైనమిక్ రూటింగ్ ఈజ్ వెరీ సింపుల్, స్టాటిక్ రూటింగ్ ఈజ్ సమ్వాట్ టిపికల్, బట్ ఇట్ హ్యాస్ టు వర్టికల్ ప్రొవైడ్ కంప్లీట్ ఓవరీ ఆఫ్ ద రూటింగ్, బట్ డోంట్ గో విత్ ద డైనమిక్ రూటింగ్. ఓకే, నేను చెప్పను కూడా అది. That's it. Okay, so that is what the difference between the static route as well as dynamic route. Okay, మరి ఇప్పుడు నేను స్టాటిక్ రూట్ అంటే నేను ఏం చేయాలి, I want to provide root. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ నెట్వర్క్ అనేది, ఇక్కడ ఏ నెట్వర్క్ ఉంది యాక్చువల్గా ఈ రూటర్ దగ్గర. somebody can tell, just unmute the participants unmute the participants.
అయిపోయిందా? Just the session is what you call about to close by 7 o'clock. Yeah. What is the network here? No, just somebody can respond. Network ఏముంది ఇక్కడ? 1.0 కదా, 192.168.1.0. ఓకే, ఇదేమో 2.0 నెట్వర్క్, 192.168.2.0 నెట్వర్క్. ఇదేమో అదేంటి సార్ 2.0 అంటున్నారు, అక్కడ 2.1 అంటున్నారు అంటే 1 is the gateway, 2.0 is the network. ఓకే, ఓకేనమ్మా. ఇవి 3 డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయన్న. ఈ 3 డిఫరెంట్ నెట్వర్క్స్ నేనేం చేయాలి? ఐ వాంట్ టు ప్రొవైడ్ రూట్. ఓకే, ఎలా ప్రొవైడ్ చేస్తామంటే రూట్. ఓకే, సో ఓపెన్ ద రూటర్. ఓకే, సో గో టు కాన్ఫిగరేషన్ మోడ్. ఓకే అన్న, అక్కడ మీరు ఏం చేస్తారంటే మా క్వశ్చన్ మార్క్ ఇవ్వండి అన్న. ఓకే, క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే రూటింగ్ ఇవ్వాలి. ఏంటి ఆ రూటింగ్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఐపీ రూటింగ్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ ఐపీ టైప్ చేయనమా, తర్వాత స్పేస్ ఇవ్వండి. తర్వాత ఏం చేస్తారంటే క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. క్వశ్చన్ మార్క్ ఇస్తే ఏమొచ్చింది ఇక్కడ, ఇది ఎఫ్టీపీ అని లోకల్ అని ఇక్కడ కనిపించింది రూట్ అని. నాట్ తర్వాత రూట్ కనిపించింది అనమాట. ఓకే, సో బై దిస్ కమాండ్ యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ రూట్. ఓకే, రూట్ ఇవ్వండి అన్న, ఐపీ రూట్. ఓకే, తర్వాత క్వశ్చన్ మార్క్ ఇవ్వండి. క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత ఏ నెట్వర్క్స్ కి మీరు రూట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు ఏ నెట్వర్క్స్ వాడాలంటారా, ఈ నెట్వర్క్ రూట్ అంటే ఈ రూటర్కి వెళ్ళి ఈ నెట్వర్క్ అడ్రస్ ఇవ్వాలి, ఈ నెట్వర్క్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, లేదు ఈ నెట్వర్క్ వెళ్ళి ఈ నెట్వర్క్ అడ్రస్ ఇచ్చారనుకోండి, ఈ నెట్వర్క్ నుంచి ప్యాకెట్స్ ఈ నెట్వర్క్ ద్వారా ఈ నెట్వర్క్ పోవు. దట్స్ వై ఈ నెట్వర్క్ అది ఇవ్వాలి, ఈ నెట్వర్క్ కూడా ఇవ్వాలి. అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్తగా రండి, చాలా కన్ఫ్యూజన్ ఇది. సో ప్లీజ్ కేర్ఫుల్ హియర్. యా, వాట్ ఈస్ ద ఫస్ట్ నెట్వర్క్? ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ డైరెక్ట్లీ కనెక్ట్ 1.0 అనేది ఆ రూటర్ డైరెక్ట్ కనెక్ట్ అయింది కాబట్టి దానికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకు నైబర్ ఉందో, హూ ఇస్ ద నైబర్? దట్ ఈస్ అబౌట్ హైదరాబాద్ నెట్వర్క్. హైదరాబాద్ నెట్వర్క్ ఎంత? 192.168.2.0. సో కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఐపీ రూట్ ఫర్ 192.168.2.0 ఫాలోడ్ బై సబ్నెట్ మాస్కింగ్. సబ్నెట్ మాస్కింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందా, మ్యాపింగ్ అవుతుంది. సో కాబట్టి 255.255.0. తర్వాత మీరు ఏం చేయాలంటున్నా, యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఇవ్వండి మా, తీసుకోలేదా? క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అడిగినా చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ద ఇంటర్ఫేసెస్, వీలాన్స్, సీరియల్ ఇంటర్ఫేసెస్, డైలర్స్, ఎథర్నెట్స్ అన్ని అడుగుతుంది అనమాట. ఏంటి సార్ ఇక్కడ యాక్చువల్గా ఐపీ రూట్ అని చెప్పేసి వదిలిపోద్ది అయిపోద్ది కదా, మళ్ళీ మన అక్కడ ఎందుకు సార్ లాస్ట్ కమాండ్ ఇవ్వాలంటే ఏ ఇంటర్ఫేస్ ద్వారా పోతుంది లేకపోతే ఏ ఐపీ ద్వారా పోతుందో మీరు అక్కడ డిఫైన్ చేయాలని. ఓకే, సో ఇక్కడ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు అయితే ఇంటర్ఫేస్ అన్నా మీరు రాయాలి. ఇంటర్ఫేస్ అంటే ఏముంటుంది ఇక్కడ? ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏం ఇంటర్ఫేస్ ఉందా, ఇక్కడ సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే సీరియల్ 0/1/0 వస్తుంది. లేదు మీరు ఇంటర్ఫేస్ రాసే ఉద్దేశం లేదనుకుంటే ఈ ఇంటర్ఫేస్ కి ఏ ఐపీ అసైన్ అయి ఉంటుందో ఆ ఐపీ మీరు రాయాలి. ఓకే, సో జస్ట్ ఓపెన్ the interface and you're going to write IP or whatever the vertical ID. So name చేస్తారంటే మా సీరియల్ 0/1/0 అంటాను. అయిపోయింది, చేసుకునేది. ఓకే, డిఫాల్ట్ రూట్ వితౌట్ గేట్వే, ఇఫ్ నాట్ ఇట్ షుడ్ బి పాయింట్ టు పాయింట్. ఇది వదిలేసేయండి, ఇది మీకు జస్ట్ వచ్చేస్తుంది, వదిలేసేయండి. సో దీంతో పాటు మీరేం చేయాలి, యూఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అనదర్ రూట్. ఏంటో అది నెట్వర్క్, సో 3.0. ఓకే, మరి ఈసారి ఏ ఇంటర్ఫేస్ అది? 3.0 అంటే ఎక్కడ ఉంది? అది ఇక్కడ ఉందమ్మా. దీనికి ఏముంది? 0/1/1 ఉంది. సో కాబట్టి దాన్ని మీరేం చేయాలి, గోయింగ్ టు ప్రొవైడ్ 0/1/1. ఇప్పుడు ఏమైపోయింది, ఈ పర్టికులర్ రూటర్కి ఈ 2 క్రియేట్ అయిపోయింది. ఓకే, ఎస్ నాన్న. ఇక్కడ ఏమైందమ్మా, ఈ 2 నైబర్స్ ని ఇక్కడ యాడ్ చేసాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి బాగా చూడండి, ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి, నేను ఐ వాంట్ టు యాడ్ ఈ నెట్వర్క్, ఈ నెట్వర్క్. బాగా చూడండి, నేను మిడిల్ రూటర్కి వెళ్తున్నాను. ఈ నెట్వర్క్ ఏముంది, 1.0 ఉంది, ఈ నెట్వర్క్ 3.0 ఉంది. అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేయాలి. సో కాబట్టి ఓపెన్ ద సెకండ్ రూటర్. ఓకే, సో ఎగ్జిట్, జస్ట్ ప్రొవైడ్ ఐపీ రౌట్. ఓకే, ఐపీ ఎంతమా అక్కడ ఐపీ? ఫస్ట్ నెట్వర్క్ కాబట్టి 192.168.1.0 ఫాలోడ్ బై సబ్నెట్ మాస్కింగ్ ఆఫ్ 255.255.255.0 ఫాలోడ్ బై ఇంటర్ఫేస్. ఏం ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ? మిడిల్ రూటర్ నుంచి లెఫ్ట్ సైడ్ కి సేమ్ సీరియల్ 0/1/0. అర్థమైందమ్మా. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే ఏముంది మళ్ళీ మనకి ఇక్కడ
3.0 నెట్వర్క్ ఉంది. సో కాబట్టి సో నేను ఇక్కడ ఆల్రెడీ నేను బఫర్లో పెట్టున్నాను కాబట్టి మనం ఇక్కడ అప్ యారో కొట్టాను, మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఆల్ దోస్ థింగ్స్. 3.0 ఇంటర్ఫేస్ ఏముంది మా రైట్ హ్యాండ్ సైడ్ ఇంటర్ఫేస్ 0/1/1 ఉంది. ఓకే, అయిపోయింది. సో కాబట్టి నేను ఈ రూటర్కి వెళ్ళి ఈ నైబరింగ్ ఇచ్చాను, ఈ నైబరింగ్ కూడా ఇచ్చాను. ఓకే, ఫినిష్డ్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఐ షుడ్ గో టు ద థర్డ్ రూటర్. థర్డ్ రూటర్లు ఏమైనా చూడండి, థర్డ్కి ఎన్ని నైబర్స్ ఉన్నాయి, ఇది ఒక డైరెక్ట్ నైబర్, ఇదేమో ఇండైరెక్ట్ నైబర్. సో కాబట్టి ఈ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, ఈ నెట్వర్క్ అడ్రస్ ఇవ్వాలి, దాంతోపాటు ఈ నెట్వర్క్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి సో గో టు థర్డ్ రూటర్, సో గివ్ ఎగ్జిట్, గివ్ ఐపీ రూట్, ఏమన్నా ఐపీ రూట్ 192.168.2.0 ఫాలోడ్ బై 255.255.255.0. ఓకే, సీరియల్ ఏదమ్మా సీరియల్ ఇంటర్ఫేస్ ఇక్కడ, దీనికి ఏ ఇంటర్ఫేస్ ఇది, దీన్ని ఏమంటామంటే నెక్స్ట్ ఆఫ్ అంటాం. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఓకే, నా కనెక్షన్ దేని ద్వారా పోతుంది, నెక్స్ట్ ఆఫ్ కి ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో, ఏదైతే ఐపీ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వాలి. అంటే ఈ రూటర్ దగ్గర నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఇంటర్ఫేస్ అడ్రస్ కానీ లేకపోతే ఇంటర్ఫేస్ ఐడి కానీ ఇవ్వాలి. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఏం చేయాలి, ఈ ఇంటర్ఫేస్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే ఈ ఇంటర్ఫేస్ ఐపీ ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి సీరియల్ ఇంటర్ఫేస్ 0/1/1. అలాగేనా నెక్స్ట్ ఏముందమ్మా 1.0 కూడా ఉంది కాబట్టి సో 1.0 అండ్ గివ్ ద ఇంటర్ఫేస్. ఏముంది అక్కడ ఇంటర్ఫేస్ 0/1/0. ఓకే, అయిపోయిందమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ వర్టికల్. సో గివెన్ మీరేం చేస్తారంటే ప్రతి ఒక్క రూటర్ దగ్గరికి వెళ్ళి డూ రైట్ ఇన్ కమాండ్ రాయండి మా, ఎందుకంటే మీ కమాండ్స్ మొత్తం సేవ్ అవ్వాలి. ఇలా బిల్డింగ్ కాన్ఫిగరేషన్స్ వస్తుంది, ఇక్కడ కూడా రూటర్ 2కి వెళ్ళండి, ఇప్పుడు కూడా సేమ్ డూ రైట్ రాయండి. ఓకే, అండ్ ఓపెన్ ద థర్డ్ రూటర్. ఓకే, ఇక్కడ కూడా డూ రైట్. ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ వాంట్ టు చెక్. ఓకే, సో కాబట్టి మా సో పింగ్ చేయండి, ఈ నెట్వర్క్ నుంచి ఈ నెట్వర్క్ పింగ్ చేయండి. ఓకే, ఏ మోడ్లో ఉన్నా మన సిమ్యులేషన్ మోడ్ కాబట్టి చెక్ చేసుకోండి. చూడండి, ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ మనం ట్రబుల్ షూట్ చేయాలి, ప్యాకెట్ ఎందుకు పోవడం లేదు. ఓకే, చూడండి, PC6 నుంచి నేను PC9కి పింగ్ చేశాను మా. ఓకే, చూడండి ఎంత పద్ధతిగా పోతుందో. స్విచ్ అనేది మనకు ఎందుకో బ్రాడ్కాస్ట్ చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఒక స్విచ్కి ఒక ప్యాకెట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనకు అది డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్లటింగ్. ఓకే, చూడండి అంతలో మనకు ప్యాకెట్స్ పోయా పోలేదు, బట్ ఇప్పుడు సార్ చూడండి ప్యాకెట్స్ ఈస్ గోయింగ్ బ్యాక్. ఏదో సంథింగ్ జరిగిందన్న చూడండి. ఓకే, something it has been happened. Okay, please wait. కనిపిస్తుందా సక్సెస్ఫుల్? చూడండి అన్న, ఎస్ ఎవ్రీవేర్ ఐఎమ్ గోయింగ్ టు పింగ్ సక్సెస్ఫుల్ ఎవ్రీవేర్. ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా పింగ్ చేస్తాం సక్సెస్ఫుల్, ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా పింగ్ చేస్తాం సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్ మోడ్ లో వచ్చేస్తే నో ఇష్యూ, ఎందుకంటే ఫస్ట్ టైం సిమ్యులేషన్ మోడ్ లో మనం చేసామంటే ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే ARP తెచ్చుకొని మళ్ళీ డేటా పంపించాలి కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు గో టు సిమ్యులేషన్ మోడ్. సో దెన్ యూ కెన్ వర్టికల్ సో స్టార్ట్ సెండింగ్ ప్యాకెట్స్ ఫ్రమ్ PC7 to PC9. ఓకే, కంట్రోల్ కొట్టండి, నేను కొంచెం ఫాస్ట్గా రన్ చేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. చూడండి, సో ఫస్ట్ రూటర్కి వెళ్ళింది, ఆ రూటర్కి వెళ్ళింది, అక్కడి నుంచి నెక్స్ట్ 9కి, మళ్ళీ ఎక్కడి నుంచి వెనక్కి వస్తుంది. Yes, done successful. Yes, so this is the way we are going to provide static routing. Okay, so what is another static routing? Yes, unmute the session ma, give the permissions to unmute. Okay ma, so they can talk with me. That's it Anna. So very easy. Okay, ఇందాక మీకు పెద్ద నెట్వర్క్ చూపించాను కదా, ఒక 4 అయితే హైదరాబాద్, కోల్కతా, నాట్ అబౌట్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. ఆ నెట్వర్క్ మీరు ఏం చేయాలంటే ఎస్టర్డే మనం చేసిన కాన్సెప్ట్, ఈరోజు మనం చేసిన కాన్సెప్ట్ని మీరు చేయడమే. దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ని మరి ప్యానల్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారంటేనా? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే
యాజ్ ఏ మీరు జస్ట్ స్టూడెంట్ యూ హ్యావ్ డన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. మీరు బయట ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు వాళ్ళు ఏం నేర్పించారో ఒక 1 month బ్యాచ్ కి 8,000 లెక్కన డబ్బులు కట్టించుకొని సో లాస్ట్ లో ఏదో కోడ్ ఇచ్చేసి మిమ్మల్ని వదిలేస్తారు అనమాట. ఏదో మీరు ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కాబట్టి ఏదో మీ బ్యాచ్ లో 1% చేస్తారు, అయిపోద్ది అనమాట. ఓకే, బట్ యాజ్ ఏ ఫ్రెషర్, యాజ్ ఏ మీరు ఇక్కడ యాజ్ ఏ పర్సూయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ మీరు ఎంత వర్క్ చేశారనుకున్నానా ఎనీబడి కెన్ దే కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా సింపుల్ చేశాను, ఎట్లా అంటే దిస్ ఈజ్ సింపుల్ నెట్వర్క్, బట్ నా కాంప్లెక్స్ నెట్వర్క్ ఎలా ఉంటుంది ఇంత మీకు చూపించాను కదా, జస్ట్ లైక్ దట్. అలా మీరు ఏం చేస్తుంటే ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ క్రియేట్ చేసి ఒక యూర్ గోయింగ్ టు ప్రొవైడ్ రూటింగ్. ఇప్పుడు చూడండి, బెంగళూరు నుంచి హైదరాబాద్కి, చెన్నై నుంచి హైదరాబాద్ నేను ఏ విధంగా రూటింగ్ చేశాను. ఓకే, ఎస్. ఇప్పుడు ఏంటి, మీరు ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ అయినా సరే మీరు యు ఆర్ గోయింగ్ టు సెండింగ్ ద డేటా. సో దట్స్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాకెట్ ట్రేసర్. అదేమా, సో దట్స్ ఇట్ ఫర్ సో టుడే. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ విత్ ఐఓటీ డివైజెస్. ఎందుకంటే మీకు చెప్పాను, ఎందుకంటే కమింగ్ ఫ్యూచర్ మొత్తం మనకు ఐఓటీ డివైజెసే కాబట్టి, సో ఐఓటీ డివైజెస్ కూడా మనం ఏం చేయాలి, రూటింగ్ ఇవ్వాలి. దాంతోపాటు అక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఎవ్రీ ఐఓటీ డివైస్ ని మనం ఇక్కడ పిన్ చేసుకోవాలి. ఓకే, IoT is nothing but combination of the rotors, switches, fans, doors, okay, garage doors, car. ఎందుకంటే మనకు ఫ్యూచర్ లో కూడా కార్స్ మొత్తం ఆటోమేట్ అయిపోతున్నాయి కాబట్టి వితౌట్ డ్రైవర్ ఉండడు. డ్రైవర్ సీట్ లో మామూలుగా ప్యాసింజర్ అదే జస్ట్ ఓనర్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని, సో బై ఆటోమేటిక్ ఇస్ గోయింగ్ టు రైడ్ ద కార్. ఫ్యూచర్ లో వచ్చేసింది, యాక్చువల్ టెక్నాలజీ కూడా వచ్చేసింది, ఎంత దూరంలో లేదు. ఓకే, సో దట్స్ ఇట్. ఎస్, Is it clear? Understand? Will you do exercise? ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ అన్న మీరు రేపు అసైన్మెంట్ కింద చేయండి.